నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై కుట్ర జరుగుతుందా అంటే అవును అని జన సైనికులు, జనసేన నేతలు, కూటమి నాయకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో సంచలనాన్ని సృష్టించారు. రాష్ట్రంలోనే కాదు, యావత్ దేశంలో పవన్ మంచి పేరు తెచ్చుకుని ఏకంగా ప్రధాని మోడీతోనే కీర్తించబడ్డారు. పవన్ అంటే అదొక సామాన్యమైన గాలి కాదు, తుఫాన్ అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నరేంద్ర మోడీ తెలియజేశారు. పవన్ చంద్రబాబు కలిసి ఉండగా మరో పార్టీకి ఏపీలో స్పేస్ లేదని గ్రహించిన వైసీపీ వచ్చే ఎన్నికలకి ఏ రకంగానైనా గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్పై కుట్రలు పన్నుతున్నారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా కాపుల్లో చీలిక తెచ్చి పవన్ను దెబ్బ కొట్టాలని యోచిస్తున్నారట. అయితే వైసీపీ కాపు నాయకులు ఎంత చించుకున్నా ఆ సామాజిక వర్గ ప్రజలు మాత్రం పవన్ వెంటే నడుస్తూ ఉంటాం అంటున్నారని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ పాచిక పారకపోవడంతో మతాల మధ్య చిచ్చు పెట్టి జోసఫ్ అలియాస్ రావణ్ లాంటి పెయిడ్ ఆర్టిస్టులను వైసీపీ రంగంలోకి దింపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్కు ఈరోజు ఉదయం ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన 2 భుజాలకు తీవ్ర స్థాయిలో రొటేటర్ కఫ్ గాయాలు కావడంతో వైద్యులు ఈ ఆపరేషన్ని నిర్వహించారు. 2 భుజాలకు ఒకేసారి ఆపరేషన్ చేస్తే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్న కారణంతో ముందస్తుగా కుడి భుజానికి ఆపరేషన్ పూర్తి చేశారు. సుమారుగా 3.5 గంటల పాటు ఈ శస్త్రచికిత్స సాగింది. 2016లో తగిలిన గాయాలకు తోడు 2018 పోరాట యాత్ర, తర్వాత వారాహి యాత్ర, సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో అభిమానులు, పార్టీ శ్రేణులు ఆప్యాయంగా చేతులు పట్టి లాగడం వల్ల గాయాలు మరింత తీవ్రతరమయ్యాయి. గత ఏప్రిల్లో ముక్కుకు శస్త్రచికిత్స సందర్భంలోనే ఈ గాయాలను గుర్తించిన వైద్యులు తక్షణమే ఆపరేషన్ చేయించాలని సూచించారు. కానీ ముందస్తుగా ఖరారైన అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ ఈ శస్త్రచికిత్సకు సిద్ధమయ్యారు. మరో భుజానికి 2 నెలల వ్యవధి తర్వాత ఆపరేషన్ నిర్వహించనున్నట్లుగా వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు జనసేన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వీరి ఆందోళన పవన్ కళ్యాణ్పై కుట్ర జరుగుతుంది, అవసరమైతే ఆయన్ను అంతమొందించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కొంతమంది వారు అభిప్రాయపడుతున్నారు. ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్కు అంతా కూడా మంచి జరగాలని పూజలు కూడా చేస్తున్నారు. ఇంతకీ పవన్ కళ్యాణ్పై కుట్ర జరుగుతుందా? దీనికి కారకులు ఎవరు? వైసీపీ కుట్ర చేస్తుంది అనే విమర్శల్లో వాస్తవం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. ఇక వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో జాయిన్ అయి ఉన్నారు. ఇక జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా జాయిన్ అయ్యారు. అదేవిధంగా వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినబడుతుంది? లక్ష్మీకాంత్ గారితో మళ్ళీ మాట్లాడదాం. వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. మోహన్ రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? మోహన్ రెడ్డి గారు, నా వాయిస్ వినబడుతుందా? మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మీ వాయిస్ క్లియర్గా వినబడతలేదు. తర్వాత మాట్లాడదాం. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మి సార్ మీ వాయిస్ మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. మీద వాయిస్ మీద తేడా మాదా?
మీ బాగా వినబడుతుంది ప్రెసెంట్. మీ దగ్గర ఏదో ప్రాబ్లం వచ్చింది అనుకుంటే ఇప్పుడైతే బాగా వినబడుతుంది. మీరు మాట్లాడండి ప్లీజ్. డిఫరెన్స్ మీదే ఉన్నట్టుంది. మోహన్ రెడ్డి గారు మీ వాయిస్ బాగా వినబడుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎవరిది లేదు, మీరు మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఉంది, మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు. లక్ష్మణ్ గారు, ఎస్, అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఎస్ మోహన్ రెడ్డి అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది, గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అధికారంలోకి రాక మునుపు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినారు, ఎన్ని మాటలు మాట్లాడినారు, ఆ మాటలన్నింటినీ ఈ రోజు ఎటు కంటిన్యూ చేస్తున్నారా, డ్రాప్ అవుతున్నారా? ఇప్పుడు సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గురించి మాట్లాడిన మాటలు రాష్ట్రంలో, దేశంలో ఏ రాజకీయ పార్టీ, ఏ పార్టీ అధ్యక్షుడు కూడా మాట్లాడిన మాటలు మాట్లాడినారు. నేను ఆదర్శంగా తీసుకుంటా వాళ్ళ తల్లిని. నేను పెట్టిండేది ఇలాంటి వాళ్ళ కోసము. ఇలాంటి వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు నేను దగ్గరుండి వాళ్ళకు చూసుకుంటానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ తల్లి జగన్మోహన్ రెడ్డి గారే చేసినారు కదా. మేమేం చేస్తాం, సాక్ష్యాలు లేవు, సాక్ష్యాలు ఏమీ లేవు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు తగ్గిపోయినారు. మీకు తెలిసిన ఆయన ఒక మెట్టు తగ్గినాడు. తర్వాత సాయి కృష్ణ అనే వ్యక్తి స్వయంగా వాళ్ళ ఎవరినో తీసుకుపెట్టుకున్నాడు, రేపు చేసుకున్నాడు, వ్యక్తిని చంపకుండా వదిలిపెడతారని ఆయన చెప్తే, ఈయన అభిమానించే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తల్లిని పిలిపించుకొని ఓదారిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక మెట్టు తగ్గినారు. మీకు తెలిసినో లేదో, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే తెలుగుదేశం సంబంధించినటువంటి కౌన్సిలర్ భర్త ఒక అనామకురాలను తీసుకుపోయి రేప్ చేసి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి పంపి. మోహన్ రెడ్డి గారు, మీ దగ్గర ప్రాబ్లం ఉంది, ఒక్కసారి రీజాయిన్ అవ్వండి సార్. మళ్ళీ ఇస్తాను మీకు, నేను మళ్ళీ మాట్లాడతాను మీతోటి. ఒకసారి రీజాయిన్ అవ్వండి మోహన్ రెడ్డి గారు, ఒకసారి రీజాయిన్ అవ్వండి. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే ఒక దళితుడు ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తుండి చనిపోయినటువంటి. మోహన్ రెడ్డి గారు, మీ వాయిస్ క్లారిటీ లేదు, మీరు ఒకసారి రీజాయిన్ అవ్వండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి మాజీ ఎమ్మెల్సీ ఒక్కసారి రీజాయిన్ అవ్వండి సార్. వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి గారితో మాట్లాడదాం. శివకుమారి గారు నమస్తే అండి. సార్ నమస్తే. శివకుమారి గారు క్లియర్ గా ఉంది. శివకుమారి గారు, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర జరుగుతుంది, దీనికి కారణం వైసీపీ. ఎందుకంటే వైసీపీ తన సామాజిక వర్గం మొత్తాన్ని నాయకులతో పవన్ కళ్యాణ్ గారితో తిట్టిస్తూ ఈ రకంగా ముందుకు వెళ్తుంది. మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా మరింత ముందుకు వెళుతున్నాయి. కాబట్టి కూటమిని విడగొట్టాలని వైసీపీ కుట్రలు చేస్తుంది అని చెప్పి అనేక ఆరోపణలు కూటమి నేతలు చేస్తున్నారు. వాస్తవం ఉందా? సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే మీకు కూడా నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మన మోహన్ రెడ్డి సార్ చెప్పారు సార్ స్టార్టింగ్, అసలు పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీసేదే తెలుగుదేశం గవర్నమెంట్ సార్. తెలుగుదేశంలో ఉన్నటువంటి మంత్రులు అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవనివ్వండి, లేకపోతే అధినాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, లోకేష్ గారు అవనివ్వండి, అసలు పవన్ కళ్యాణ్ గారిని దెబ్బేసేదే తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే ప్రశ్నించడానికి అని ఆనాడు స్థాపించిన దగ్గర నుంచి కూడా కూటమి ప్రభుత్వం నెగ్గక ముందు వరకు, ఎలక్షన్ ముందు వరకు కూడా ఆయన ప్రతి చోట చెప్పడం జరిగింది, నా పార్టీ ప్రశ్నించడానికే అని. సరే అని ఆ మాట విని ప్రజలందరూ ఓటేయడం జరిగింది. ఓటో లేకపోతే ఏంటన్నది మనందరికీ తెలుసు. ఓటేయడం జరిగింది. ఓటేసిన తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా ఓటో ఏంటో మనందరికీ తెలుసన్నారు, అది మాకు తెలవట్లేదు ఏంటో మీరు చెప్తారా? ఓటో ఏంటో అంటే మీ ఉద్దేశం ఏంటి? ఓటు అనేది ప్రజలు ఓటు వేసేది అనుకుంటే ఇలాగా లక్షల మీద, వేల మీద ఎక్కువ వాళ్ళకి డిపాజిట్ రావడం అనేది అది అసలు ఎవరు నమ్మసౌక్యంగా లేదండి. అసలు ప్రజలు నమ్మసౌక్యంగా లేదు. మీ ఉద్దేశం ఏంటి? అసలు అది ప్రజలు ఓటేస్తే మాత్రం వీళ్ళు రాలేదండి. వీళ్ళు ప్రజలు ఓటేస్తే రాలేదు. వీళ్ళ సొంత ఆలోచన మేరకు
సొంతంగా వీళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనివ్వండి, లేకపోతే ఏదో కొనుక్కోవడం అనివ్వండి, మొత్తానికి వేల కోట్లేసి పాపం లోకేష్ బాబు గారు అధికారంలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో పాపం వీళ్ళు చాలా డబ్బు తగలేసుకున్నారు. శివకుమార్ గారు మీరు మాజీ కూటమి ప్రభుత్వం శివకుమార్ గారు మీరు సార్ లక్ష్మీనాథ్ గారు మీరు పెట్టిన డిబేట్ ఏంటి? ఈవీఎంల గురించి చర్చలు పెట్టారా? కాదు ఒక్క మాట మాట్లాడు అంటే వైసీపీ గెలిస్తే ఆయన ముఖారంగాన్ని చూసి అద్భుతమైన ఆయన ఆకారాన్ని చూసేసారా వైసీపీ నాయకుడిని? అదే తెలుగుదేశం గెలిస్తే శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాం. మీ టైం పులిని చూసేసారు ఓటు అందులో. శేఖర్ రెడ్డి గారు సమయం నాకు ఇచ్చినప్పుడు మీరు శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను. మేడం సమయం కాదు మేడం దయచేసి వినండి. మీరు ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇలాంటి అన్లాఫుల్ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? మీరు ఈవీఎం హ్యాక్ చేశారనో ఈవీఎం శేఖర్ రెడ్డి గారు కొంచెం సమయం పాటించండి. శేఖర్ రెడ్డి గారు దయచేసి ఎలక్షన్ కమిషన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మీరు ఎందుకు మద్దతు ఇలా అంటే బీజేపీ తమ్ముడు పోయారా మీరు ఏమైనా? శేఖర్ రెడ్డి గారు మీరు అడిగే క్వశ్చన్ అన్ని కూడా ఈ సమయంలో అడిగేది కానీ శేఖర్ రెడ్డి గారు సభా మర్యాదను పాటిద్దాం, చర్చ మర్యాదను పాటిద్దాం. ఆవిడ టైంలో మీరు మాట్లాడతారండి సార్. శేఖర్ రెడ్డి గారు మీరు సమయాన్ని కోల్పోతున్నారు. అసంబద్ధమైన మాటలు మాట్లాడితే అడ్డుపడతాం. అసంబద్ధమైన మాటలు మాట్లాడితే అడ్డుపడతాం. ప్రశ్నించే వాళ్ళేమో అసంబద్ధమైన మాటలు మాట్లాడితే అడ్డుపడతాం. మేడం ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అందరూ పౌరులే. మేము కూడా స్థాయిలమే అయినా అడ్డుపడతాం. మీరు మాట్లాడదు కాదు మేడం. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా సార్? సార్ నేను మీరు ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడారు. శేఖర్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి వింటాం. అంటే మీరు గెలిచే ఈవీఎంలు కాదు, మేము గెలిచే ఈవీఎంలా? కారణమా మీరు స్క్రిప్ట్ రాసుకోరాదు. మీరు తాడేపల్లి స్క్రిప్ట్ తెచ్చుకోవద్దు. ఇక్కడ న్యాయంగా ధర్మంగా మాట్లాడండి మేడం. మేము న్యాయంగా ధర్మంగా మాట్లాడండి. మీరు ఈవీఎంల గురించి మాట్లాడితే మేము కూడా మాట్లాడతాం. ప్రజల సమస్యల మీద ప్రశ్నించే దమ్ము ధైర్యం ఉన్న మా జగనన్నతో పనిచేసే వాళ్ళు అనుభవంతో మాట్లాడుతున్నాం. ఈ రోజు అనుభవంతో మాట్లాడుతున్నాం. ప్రజలు పడే కష్టాలు రండి, మీరు పల్లెల్లో రండి, పల్లెటూర్లకు రండి. మీరు ఎక్కడో కూర్చొని చెప్పడం కాదు, ప్రజలతో రండి సార్. జగన్మోహన్ ఏ ఊరు చెప్పండి, ఏ పల్లె చెప్పండి, ఏ టౌన్ జగన్మోహన్ రెడ్డి తప్పులు మీరు చేసి ప్రతిపక్షం మీద వేయడం అనేది తప్పులు ఎవరు చేయలేదు మేడం. మీరు తప్పులు చేశారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయి. మీరు తప్పులు చేశారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయి. మీరు తప్పులు చేశారు కాబట్టి మీకు 11 సీట్లు వచ్చాయి. ఇక్కడ ఎవరు తప్పులు చేయట్లేదు. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఈ టైం మొత్తం మీరు తీసుకుంటే ఆ టైంలో ఆవిడ మాట్లాడారు సార్. శేఖర్ రెడ్డి గారు ఆవిడ తప్పు మాట్లాడితే దానికి నేను ఆన్సర్ చెప్తాను. దయచేసి మీకు వచ్చే వరకు మీరు ఆగకపోతే ఎలా సమయం పట్టించండి. ఎస్ ఒకటి ఆయన అడిగారని కాదు కానీ గతంలో మీరు కూడా 150 సీట్లు పైన గెలిచారు. అప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ లేదు. ఈసారి ట్యాంపరింగ్ అంటున్నారు. అది మేము గతంలో నెగ్గడానికి కారణం మా జగనన్న అబద్ధాలు చెప్పలేదు సార్. ప్రజలకి ఇస్తానన్నయ్యే, చేయగలుగుతాయన్నయ్యే, చేస్తానని చెప్పి పథకాలని ప్రకటించడం జరిగింది ప్రజలకి. అది నమ్మి ఓటేశారు. దాని గురించి మీరు అన్నదే నిజం అనుకుందాం. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ పైన కుట్ర చేయడానికి కాపు సామాజిక వర్గ నేతలైన పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, లేదంటే అంబటి రాంబాబు, మరి వీళ్ళందరితో పవన్ కళ్యాణ్ గారిని తిట్టించోడు తిట్టకుండా తిట్టిస్తున్నారు. ఏ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎందుకు రావట్లేదు? పవన్ కళ్యాణ్ గారు గానా ఒకవేళ వైసీపీ గానా అధికారంలో ఉంటే వీళ్ళందరూ వెనకాల నుండి ముందు రెడ్డి సామాజిక వర్గం వస్తుంది ఏంటి అని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు సార్? మీరు ఒక్కసారి చూడండి సార్. బొత్స సత్యనారాయణ గాని, లేకపోతే అమర్నాథ్ గారు గాని, లేకపోతే అంబటి రాంబాబు గారు గాని, లేకపోతే కొడాలి నాని గారు గాని, ఏ కాపు నాయకులు మాట్లాడినా సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు సార్. సార్ అసలు పవన్ కళ్యాణ్ గారిని తిట్టేదే, పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టి ప్రజల్లోకి పంపించేదే, పవన్ కళ్యాణ్ గారి చేత అబద్ధాలు చెప్పించేదే తెలుగుదేశం ప్రభుత్వం సార్. అంతేగాని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు తిట్టడం కాదు. ఏదైనా
సమస్య ఉన్నప్పుడు ఏదైనా జరిగినప్పుడు మాట్లాడతాం సార్ మేము. అంటే అయ్యా మీరు ప్రశ్నించే నాయకులు కాబట్టి, మీరు కూటమితో చేయగలిపారు కాబట్టి ఎందుకు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోతున్నారు? మీరు చెప్పిన ప్రశ్నకి మీరు ఏదైతే ప్రశ్నిస్తామన్నారో ఆ ప్రశ్న మేము అడిగినప్పుడు దాని జవాబు ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారని అడుగుతున్నాం మేము. అంతేగాని అసలు బురద జల్లేదే తెలుగుదేశం గవర్నమెంట్. మొన్న కొడాలి నాని గారు స్పష్టంగా చెప్పారు, మీకు స్పష్టంగా ప్రజలు అందరూ కూడా విన్నారు. కుట్ర పన్నేదే తెలుగుదేశం నాయకులు సార్. అంతేగాని వైఎస్ఆర్సీపీ నాయకులు కాపుల్లో కాపులు తగులు పెట్టేది ఏమీ లేదు సార్. సార్ మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను. మా మెట్ట ప్రాంతంలో ఎప్పుడు కూడా కాపులమి ఎస్ఎల్మి కలిసే ఉంటాం సార్. ఎప్పుడు అసలు ఎటువంటి సమస్య లేదు, ఎప్పుడు ఎటువంటి గొడవలు ఉండవు. ఎలాంటి ఏదైనా చిన్న సమస్య వచ్చినా అందరూ సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు ఉన్నారు సార్ మాకు. అలాంటి దగ్గర కూడా ఇప్పుడు ఈ రోజు దళితులకి కాపులకి గొడవలు వచ్చేలాగా పిఠాపురం నియోజకవర్గంలో మల్లా గ్రామంలో ఎన్ని రోజులు సాగింది సార్ ఆ యుద్ధం? ఎన్ని రోజులు సాగిందండి? ఎవరు అంతేకాదు ఇంకా ఉన్నటువంటి కారకులు ఎవరు? కారకులు ఎవరనేది అందరికీ తెలుసు సార్. అక్కడ మల్లంలో అంత గొడవ జరిగినప్పుడు జనసేన వాళ్ళే కొట్టారు అనేది ఒక ఆరోపణ జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు సార్? అది అడగడం తప్ప సార్? మేము అంటే దళితుల పక్షాన్ని మీరు మాట్లాడండి అని అడగడం తప్ప? మీరు మాట్లాడింది మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అదే జనసేన కార్యకర్తల మహిళల్ని జాకెట్లు చించుకొట్టినప్పుడు మీరు అడిగారా ఎందుకు ఇలా కొడుతున్నారని? మీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే వాళ్ళని కానీ అడిగారా గతంలో మీరు ఎప్పుడన్నా? అప్పుడు సార్ గతంలో జరిగినప్పుడు కంపల్సరిగా అది ఆ సిచ్యువేషన్ బట్టి ఆయన మాట్లాడవలసి వచ్చిందేమో సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు. అంటే సిచ్యువేషన్ నుంచి మాట్లాడితే కొడతారు, అన్ని చేస్తారు. అప్పుడు మీ చేతిలో అధికారం ఉంది, మేము చేసామని డైరెక్ట్ గా చెప్పండి. అది లేదు సార్. అది 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 అక్కడ పరిస్థితిని బట్టి, పద్ధతిని బట్టి, మాట తీరిని బట్టి అక్కడ ఏదైతే జరుగుతూ ఉంటుంది సార్. అసలు ఎప్పుడు కూడా అసలు ఇలాంటి అల్లర్లు లేవు సార్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకి కాపులకి గొడవలు పెట్టేసాడు, కాపుల్లో గొడవలు వచ్చాడు అంటే ఇదంతా చేసేది తెలుగుదేశం గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారిని ఉసుగలపడం ప్రజల మధ్యకి. అంటే వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు నెరవేర్చలేక పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో పంపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అసలు అక్కడ విషయం ఏంటో తెలుసుకోకుండా ఆయన ఏదో మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టుకోవడమే. దాన్ని మళ్ళీ వెనక తిరిగి చూడటం లేదు పవన్ కళ్యాణ్ గారు. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వచ్చింది అనేది మాట్లాడి సమస్యను పరిష్కరించాలనేటువంటి మార్గంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లేకే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది మా వాయిస్. దాన్ని మేము తిడుతున్నామంటే కాదు. పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు లేకపోవడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వస్తారు సార్, ఒక విషయం మాట్లాడతారు, వచ్చి మైక్ పట్టుకొని ఇలాగా అలాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మన తొక్కుబెట్టి నారు తీసేస్తాను మొన్న కూడా అన్నారు సార్. మహిళలను కూడా చూడనని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో. మహిళలను చూడకుండా కూడా తొక్కుబెట్టి నారు తీస్తానని చెప్పారు సార్. అంత మాత్రాన మేము మహిళలందరమే ఉబ్బెత్తున ఊరెత్తున మేమేం ఊరేగలేదుగా. అంటే విషయం అది మాట్లాడేసి వెళ్ళిపోతారు సార్. తర్వాత వీళ్ళందరూ కొట్లాడుకొని సావడమే. అది చచ్చినప్పుడు మళ్ళీ ఈ వెనక్కి తిరిగి చూడరు, సమాధానం చెప్పరు. అది సార్ ఇప్పుడు ఈ రోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రజల బాధ. అంటే కూటమి ప్రభుత్వంలో ఒక మంచి నాయకుడు వెళ్ళాడు సార్. మీకు ఉదాహరణ చెప్తాను. నేను పవన్ కళ్యాణ్ గారితో పనిచేశాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నాను నేను. ఆయన ఒక మహాసభలో దావీదు గొల్యాదు కోసం ఆ మహాసభలో చెప్పినప్పుడు క్రిస్టియన్ అంతా కూడా చాలా ముగ్ధులయ్యారు సార్ ఆయనకి. ఎందుకంటే ఓహో క్రిస్టియన్కి ఈయన ఉన్నారు, ఈయన వల్ల న్యాయం జరుగుతుందని దావీదు గొల్యాదుకు చెప్పినప్పుడు కథ చెప్పినప్పుడు క్రిస్టియన్ అంతా ఆయనకి ఇంకా ఎంత ఫ్యాన్ అయిపోయారంటే నిజంగా మాకు మంచి నాయకుడు వస్తున్నాడు, రాబోయే కాలంలో అందరికన్నా మంచి నాయకత్వం ఇస్తానని చెప్పేసి అనుకున్నారు సార్. అంతేగా సార్ ఆయన సభకు వచ్చేటప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకొని వచ్చి సనాతన ధర్మం అన్నారో ఈ క్రిస్టియన్లు అందరూ దూరం అయిపోయారంటారా మీరు? ఇప్పుడు దూరం అయిపోయారు సార్. సనాతన ధర్మం కోసం ఆయన సనాతన ధర్మం అంటే సార్ హిందువులు మేము ద్వేషించట్లేదు సార్, క్రిస్టియన్ ద్వేషించట్లేదు. కానీ ఒక నాయకుడు, ఒక రాష్ట్రీయ నాయకుడు, ఒక్క మాట చెప్పండి, ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్లు కానీ లేదంటే ముస్లింలు కానీ తోలనాడిన ఒక్క మాట కానీ క్రిస్టియన్లు ఇలా చెయ్యండి అని చెప్పిన కానీ ఒక్క సందర్భం మీరు చెప్పగలరా? లేదు సార్. ఆయన తిట్టారు అనేది దానికి కాదు కానీ రైట్ ఒక హిందూ ధర్మాన్ని వెనకేసుకొచ్చారు. ఉన్న మతాలు కాదన్నట్టు అర్థమైంది సార్ ప్రజలకి. అంటే సనాతన ధర్మం ప్రజలకి కాదు, మీరు అర్థం చేసుకున్నారు అట్లా. ఎస్, నేను మళ్ళీ మాట్లాడతా మీతో. ప్రజల్లో ఉన్నటువంటి క్రిస్టియన్ ముస్లింలు కూడా ఎందుకు మా పేరు ఎత్తట్లేదు, మా గురించి ఎందుకు చెప్పట్లేదు, మేము కూడా మనుషులమే కదా, అంటే మత స్వేచ్ఛ లేదా ఈ మన భారతదేశంలో? రాజ్యాంగంలో
పొందుపరిచినట్టుగా మనకు మత స్వేచ్ఛ లేదా, లేకపోతే అందరూ కలిసే ఉంటున్నాం కదా అనేది నినాదం మీద ఈ రోజు ప్రజలు క్రిస్టియన్ గానీ ముస్లింలు గానీ ఈయనకి కొంచెం వ్యతిరేకంగా ఉండడం అనేది జరిగింది సార్. రైట్, నేను మళ్ళీ ఆయన మాట్లాడితే సనాతన ధర్మం అంటే మేడం విజయశేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం, టీడీపీ అధికార ప్రతినిధి. మీరు అందుబాటులో ఉండండి మేడం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. సార్ విజయశేఖర్ రెడ్డి గారు, మీకు ప్యానలిస్టులకి అట్లాగే ప్రేక్షకులకు కూడా నమస్కారం. నమస్తే సార్. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు వినబడుతుంది, క్లియర్గా ఉంది. క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర జరగడానికి కారణం వేరెవరో కాదు, కేవలం టీడీపీనే అని చెప్పి మాజీ ఎమ్మెల్సీ శివకుమార్ గారు మాట్లాడుతున్నారు. సార్ ఈ రోజు కాదు సార్, మొదటి నుంచి 2010 ఏ రోజైతే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారో ఆ రోజు నుంచి మమ్మల్ని తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పెడుతోంది, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతోంది, కేంద్రంలోనే సోనియా గాంధీ గారు ఇబ్బంది పెడుతున్నారు. సరే వీళ్ళు ముఖ్యమంత్రి కావడం కోసము రాజశేఖర రెడ్డి చనిపోగానే ఒక పెద్ద కథ అల్లారండి. 600 మంది చనిపోయారు, ఆయన చనిపోగానే హార్ట్ అటాక్ వచ్చింది అందరికి. 600 మంది చనిపోయారు, మేము ఇక అందరి ఇళ్ళకి పరామర్శించాలా, ఆ పరామర్శ యాత్ర చేయాలా, ఓదార్పు యాత్ర చేయాలని ఒక పెద్ద డ్రామా ఆడి అందరి ఇళ్ళకి పోవాలని చెప్పి ఒక 100 జీబులు 200 జీబులు వేసుకొని ప్రతి ఊరికి వెళ్ళి ఆ క్రమం నుంచి ఆ రోజు చనిపోయిన ప్రతి కుటుంబం ఈ రోజు ఈ డిబేట్ వింటే చాలా మేడం. మీ దగ్గర లిస్ట్ ఉంది మేడం, మీ దగ్గర లిస్ట్ ఉందా? 600 లిస్ట్ ఉందా? లిస్ట్ ఉందా మీ దగ్గర? ఎవరు చనిపోయారు? వైఎస్ ఫ్యామిలీని ఎవరు చనిపోయాడు? పెద్ద పెద్ద లీడర్లు 500 కోట్లు 1000 కోట్లు సంపాదించిన లీడర్లు ఎవరు చనిపోరు? పెద్ద పెద్ద లీడర్లు ఎవరు చనిపోరు? రాజశేఖర్ గారు చనిపోతే అంతా సన్న రైతులు చనిపోయేది, సన్న జనమే చనిపోతారు. ఇది మేము నమ్మాలా? రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వైఎస్ ఫ్యామిలీలో ఎవరు చనిపోయాడు? జగన్మోహన్ హార్ట్ అటాక్ రాదు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎప్పటికి రాదు, వాళ్ళ బంధువుల్లో రాదు, ఆయన చుట్టూ తిరిగి 100 కోట్లు సంపాదించిన వ్యక్తులకి ఎప్పటికీ హార్ట్ అటాక్ రాదు. కానీ సన్న రైతులకు సన్న జనాలకు మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది. ఇది మేము ఈ కలిపూరి కబుర్లో మేము నమ్మాలా? ఏంది మేడం, ఏం మాట్లాడతారు మేడం? అయినా ఓకే సార్, ఆ రోజు ఏ రకంగా అయితే కథలు చెప్పి ఓదారు పెద్దలు చేశారో అప్పటి నుంచి అబద్ధాలు చెప్పడం, ఎదుటి వాడి మీద బురద చల్లడం, ఎదుటి వాడి మీద రకరకాలుగా దుమ్మెత్తిపోయడం, ఆ రకంగా వీళ్ళు అధికారం రావాలని ట్రై చేయడం. వీళ్ళు ఏదో 2019లో అందరికీ దండాలు పెట్టి ప్రజాప్రస్థానం పేరుతో జనాల దగ్గర పోయి అమ్మా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, అమ్మా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని బెంగపడి అడిగితే, పోనీలే వైఎస్ రాజశేఖర్ కొడుకు కదా ఒకసారి ఇద్దాము అని వారు ఇస్తే 5 ఏళ్ళు మీరు చేసిన దురాగతాలు, దొమ్మిలు, దోపిడీలు, ఏ రకంగా నిర్బంధాలు పెట్టారో, పోలీసుతో ఏ రకంగా ఇంతమందిని అరెస్ట్ చేయించారో, శ్రీకాకుళం అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనంతపూర్ చేసి ప్రభాకర్ రెడ్డి దాకా ఏ రకంగా మీరు 100 రోజులు ఎంతమందిని పోలీస్ జైలులో పెట్టారో, ఏ రకంగా మీరు ఈ లాండ్ ఆర్డర్తో ఆడుకున్నారో నేను ఒక 1.5 రోజు చెప్పగలను ఈ విషయాలన్నీ. అయినా వద్దు, అవసరం లే. అయితే ఈ రకంగా మీరు చేసి ఈ రోజు ఏదో అప్రజాస్వామికంగా జరుగుతున్నాయంట. సార్ నేను అడుగుతున్నా, యాక్ట్ 30 పేరుతో మీరు చేసిన నిర్బంధాలు ప్రజా సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలు కావచ్చు, లేదంటే ఏ సంఘమైనా సరే, ఎవరైనా సరే, ఆ రోజు ఉద్యోగ సంఘాలు ఎవరైనా ఒక్క ధర్నా చేయించారా, ఒక్క ర్యాలీ చేయించారా? విజయవాడకు వచ్చి ఎవరైనా కానీ ఒక పిటిషన్ ఇవ్వడానికి వస్తే ఎవరైనా రానిచ్చారా? ఈ రోజు ఆ పరిస్థితి ఉందా సార్? ఈ రోజు మీరు ఎవరు కావాలంటే వైసీపీ నాయకులు మొన్న జూన్ 12వ తేదీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మీరు ర్యాలీ చేశారు, ప్రతి కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో మీరు ర్యాలీ చేశారు. ఎవరు ఆపారా? మీరు పైపెచ్చి పోలీసులు మీరు ప్రొటెక్షన్ పైపెచ్చు పోలీస్ ప్రొటెక్షన్, ఒక్కొక్క ర్యాలీకి 3-4 సీఐలు, ఎస్ఐలు, 100 మంది పోలీసులు మీకు ప్రొటెక్షన్. అది ప్రజాస్వామ్యం అంటే. ఈ రకంగా మీరు అంతకుముందు ఏదో సిగ్నేచర్ యాత్రలు పెట్టారు, కోటి సంతకాల పేరుతో ఉద్యమం చేశారు, అప్పుడు కూడా మీకు పోలీసులు ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఇప్పుడు జగన్మోహన్ గారు రకరకాల ఊర్లకు వెళ్తారు, ఎక్కడైనా ఎవరన్నా మేము ఇబ్బంది పెట్టామా సార్? అంతెందుకు సార్, వీళ్ళ సొంత కార్యకర్త ఆ సింగయ్య అనే వ్యక్తి అతి దారుణంగా జగన్మోహన్ కారు కింద పడి చనిపోతే దిక్కు దిగానంలే. శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చెప్పండి. శేఖర్ రెడ్డి గారు టాపిక్ వేరుగా వెళ్తుంది. శేఖర్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ పై కుట్ర చేసింది వైసీపీ, కుట్ర చేస్తుంది అన్న దానిలో వాస్తవం ఉందంటారా? మీకు ఎలా కనబడుతుంది సార్? ఇప్పుడు సమస్య అంతా ప్రశ్న రామని ఏం మాట్లాడాడు బచ్చల కూరి జోసెఫ్. ఇప్పుడు మేడం గారు ఆమె ఎమ్మెల్యేగా పనిచేశారు. విత్ డ్యూ రెస్పెక్ట్ టు హర్, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా.
పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా యేసుక్రీస్తు ప్రభువుని కావచ్చు, లేదంటే క్రిస్టియానిటీ కావచ్చు, ఎక్కడైనా తొలనాడా? లేదు మహమ్మద్ ప్రవక్త గారిని కావచ్చు, లేదంటే ఇస్లాం మతాన్ని కూడా ఎక్కడైనా తొలనాడా? సార్ నా మతం, సార్ ఆయన ఏమన్నాడు, నేను సనాతన ధర్మవాదిని, నాది హిందూ మతం, నా మతానికి ఏదైనా చెడ్డ జరిగినప్పుడు అది ఎప్పుడు మాట్లాడాడు సార్? తిరుమల కొండ మీద కల్తీ నెయ్యితో 5 సంవత్సరాలు లడ్డు తయారు చేసి 20 కోట్ల మందికి తినిపిస్తే ఆ రోజు అయ్యా ఒక హిందువుగా పుట్టినందుకు నేను బాధపడాల్సిన పరిస్థితి, ఇంత దారుణంగా కుట్ర చేసి మా మతాన్ని అవమానిస్తారా, ఈరోజు హిందువులందరూ ఏకం కావాల్సిన అవసరం లేదా అని మాట్లాడాడు. తప్పేం సార్ దాంట్లో? నేనంటున్నా, మీరు దళిత క్రైస్తవ శంకారావం అని మీటింగ్ పెట్టారు, మంచిదే, ఎవరో అడ్డుపడట్లేదే, పెట్టండి, మీరు మీటింగ్లు పెట్టండి, మాట్లాడండి, మీ బాధలు సమస్యలు ఇబ్బందులు మాట్లాడండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, మేము ఎక్కడ తప్పుపడట్లా. కానీ ఆ నెపములో మేము ప్రభుత్వాన్ని కూలదోస్తాం, చంద్రబాబు నాయుడు గారి సంగతి తెలుస్తాం, పవన్ కళ్యాణ్ గారి సంగతి తెలుస్తాం, లేదంటే రఘురామకృష్ణరాజును 3 కోస్తే 3 రోజులకు అవుతాడు, రకరకాలుగా ఇట్లాంటి భావజాలంతో, అంటే ఒక కసి, ఒక విద్వేషం, అట్లాగే సార్ మతాల మీద గొడవ. సార్ నేనంటున్నా, మల్లం గ్రామంలో ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఒక దళితులకు సంబంధించిన ఒక అబ్బాయిని ఇబ్బంది పెట్టారు. ఎవరైనా దాన్ని ఖండించాల్సిందే. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అన్ని కులాలు సమానమే, కానీ అక్కడ జరిగింది అలా జరిగింది. దాని పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, అయ్యా దాన్ని కులాల మధ్య చిచ్చుగా పెట్టద్దు, దయచేసి దాన్ని ఇష్యూ చేయొద్దు, దాన్ని ఇంతటితో వదిలేద్దాం, ఏదో చిన్నపిల్లల మధ్య గొడవగా చూడండి కానీ మత కులాల మధ్య గొడవగా చూడొద్దని ఆయన రిక్వెస్ట్ చేశారు అందరినీ. అది తప్ప సార్? అంటే కాపులు దళితులు అని చెప్పి గలాటలు పెట్టి అందరిని కొట్టుకోమంటే అది కరెక్టా? అలా చేయాలన్నా డిప్యూటీ సీఎం ఆయన మంచి పని చేశాడు. ఇంతెందుకు సార్, సాయి కృష్ణ విషయంలో కూడా ఆయన ఏం చెప్పాడు, సాయి కృష్ణను ఒక వ్యక్తిగా చూడండి, ఒక క్రిమినల్ గా చూడండి, అంతేగాని మీరు కాపు యువుడని మాట్లాడుతూ మాట్లాడాడు. అది కూడా తప్పేనా? అంతెందుకు సార్, సిఐ నాగరాజు కూడా కాపే కదా, అని కూడా మాట్లాడారు వైసీపీ వాళ్ళు. అయినా ఎక్కడ ఆయన ఏం చెప్పాడు, మీరు కులాల సంగతి తేవద్దు అన్నాడు. దీంట్లో ఏ తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ గారు? సార్ అంతెందుకు సార్, ఇదే బచ్చలపూరి జోసఫ్ ఏ రకంగా ఈ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, అంతెందుకు సార్ మొత్తం కొనిదెల ఫ్యామిలీని అత్యంత దారుణంగా మాట్లాడిన వీడియో నా దగ్గర ఉంది. మెగాస్టార్ కాదు, ఆయన మెగాస్టార్ అని మాట్లాడాడు చిరంజీవి గారిని. అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని నీచాతి నీచంగా, అది అసలు నేను మాట్లాడలేని భాష. అది ఒక వీడియో మీకు పంపిస్తా, మీరు కానీ దాన్ని ఎవరిని చూసుకుని అయితే విజయశేఖర్ రెడ్డి గారు ఎవరిని చూసుకుని అయితే ఆయన అలా మాట్లాడారో ఆఖరికి ఆ జడాశ్రావు మాట చూసారు, పక్కకి వెళ్ళిపోయారు. పెట్టింది ఎవరు? దళిత శంకారావం పెట్టింది ఎవరు? దీని వెనకాల ఎవరు కుట్రదారులు? జడా శ్రావణ్ కుమార్ ఏం మాట్లాడాడు సార్? నేను వైసీపీ పార్టీతో కలిసి పని చేసుకున్నాను మాట్లాడింది జడా శ్రావణ్ కుమార్ కదా, ఆయన కదా సార్ మాట్లాడాడు ఒక ఇంటర్వ్యూలో, మేము కలిసి పని చేస్తున్నామని మాట్లాడాడు కదా. అంటే జడా శ్రావణ్ కుమార్ మీరు ముందు పెట్టి ఎవరైతే టీడీపీని ఎన్డీఏ అలయన్స్ తిడుతున్నారో వాళ్ళందరినీ మీడికి పిలిపించి ఆ రకంగా మీరు మత విద్వేషాలను, కుల విద్వేషాలను రెచ్చగొడతారా? అయినా కూడా సార్, ఎవరో కడుపు పట్టి కేసులు పెట్టారు సార్. ఒక వ్యక్తి ఎప్పుడైనా ఒక వ్యక్తి పోలీసులు దొరికితే ఆ వ్యక్తి మొత్తం భాగవతాలంతా కూడా పోలీసులు బయటికి తీస్తారు. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అతని చరిత్ర ఏంది, అతని నేర చరిత్ర ఏంది మొత్తం బయటికి తీస్తారు. భాగవతాలు బయటికి తీస్తే పర్లేదు సార్. ఈ బచ్చల గురించి జోసఫ్ మాట్లాడాడు సార్, అన్నిగా భావించుకోండి, భాగవతాలు బయటికి తీస్తే పర్లేదు కానీ బాడీ కనబడకుండా చేయకూడదు కదా సార్, తప్పు కదా అది. శేఖర్ రెడ్డి గారు నా వాయిస్ కూడా మీరు వినాలి దయచేసి. అన్స్టాపబుల్ గా మాట్లాడుతున్నారు ఈరోజు మీరు. భాగవతాలు బయటికి తీస్తే పర్లేదు కానీ బాడీ కనిపించకుండా చేయకూడదు కదా సార్. ఆ బాడీనైనా వాళ్ళకి ఇవ్వాలి కదా, అది తప్పే కదా. మీరు మీ కూటమి ప్రభుత్వం షిట్ వేసింది. వ్యవస్థలో కొంతమంది తప్పులు చేస్తారు. అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ, అతి పెద్ద పోలీస్ వ్యవస్థలో అక్కడక్కడ ఒకరిద్దరు తప్పులు చేయొచ్చు. ఆ తప్పులను గవర్నమెంట్ ఉపేక్షించదు, చంద్రబాబు నాయుడు గారు ఉపేక్షించరు. పోలీస్ అధికారులు ఎంతటి వారినైనా శిక్షిస్తాం. అందుకనే సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేశాం, హత్యానేరం కింద కేసు పెట్టాం, అట్లాగే అతని జైలుకు పంపాం.
అతనికి సహకరించిన 5-6 మందిని ఈ రోజు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాం. ఎక్కడైనా ప్రభుత్వం తప్పు చేసిందా సార్? వారు లాకప్ డెత్ చేశారా, లేదంటే ఆయన చంపేశారా, లేదంటే కాల్చి గూడు చేశారా, మొత్తాన్ని బయటికి తీస్తాం. ఆ తల్లి విజయలక్ష్మి గారికి తగు న్యాయం చేస్తాం. ఎక్కడ ఎనికివే ప్రశ్న ఉండదు. ప్రభుత్వం తప్పు చేసిందా అంటే మీ 5 సంవత్సరాల గవర్నమెంట్ లో 17 లాకప్ డెత్లు జరిగితే ఏ రోజైనా ఏ పోలీస్ అధికారి మీదైనా మీరు కేసు పెట్టారా? శేఖర్ రెడ్డి గారు ఒక సమాధానం చెప్పండి. కేసు పెట్టారా? సవాల్ చేస్తున్నా ఈ డిబేట్ ద్వారా వైసీపీ నాయకులు సవాల్ చేస్తున్నా నేను. ఎప్పుడైనా 5 సంవత్సరాల్లో మీరు ఏ అధికారి అయినా జైలు పంపారని చెప్పండి. శేఖర్ రెడ్డి గారు నాకు ఒక సమాధానం చెప్పండి. మీరు ఒక సమాధానం, కూటమి ప్రభుత్వం ఎస్ ఇదంతా ప్రాపగాండా అయిన తర్వాత మొత్తానికి మంచి చర్యలు తీసుకుంది, సిట్టు వేసింది, దానిలో ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడుతుంది. కానీ లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్నాయి. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? 40 నుంచి 50 రోజుల పాటు అది ఏవి బయటికి రాకుండా ఎలా జరిగింది? ఇంత జరగడానికి కారణకులైన మరి హోమ్ మినిస్టర్ గారి మీద ఇంత పెద్దన నెగిటివ్ వస్తే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలు ప్రజలకి సంతృప్తినిచ్చాయని మీరు భావిస్తున్నారా? సార్, ఒకటి ఇది లా అండ్ ఆర్డర్ చంద్రబాబు నాయుడు గారి పరిధిలో అంశం. రెండవది సార్, జూన్ 6వ తేదీన అతన్ని పోలీసులు తీసుకెళ్లారని బయటకు వచ్చింది. అసలు జూన్ నెలాఖరి వరకు వారి తల్లి విజయలక్ష్మి గారే కనీసం నా కొడుకు ఏమయ్యాడని అంత ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలా, లేదంటే పై అధికారులు కంప్లైంట్ చేయాల. అంటే అతని సొంత తల్లి ఏమయ్యాడు నా కొడుకు అనే డౌట్ లో ఉంది, నా కూడా ఒక అనుమానంలో ఉంది. అంటే ఆమెకే తెలియదు ఏమయ్యాడో. ఎవరైనా సార్ అతనేమి ఒక క్రిమినల్, అతనేమి దేశోద్ధారకుడు కాదు, స్వాతంత్ర సమయోధుడు కాదు, ఈ సమాజానికి పనికొచ్చే వ్యక్తి కాదు. అతని మీద 22 కేసులు ఉన్నాయి. ఒక ప్రజాకంటకవాది, ప్రజా వ్యతిరేకి. అలాంటి సమాజానికి చెడు చేసే వ్యక్తులు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు ఎవరికైనా తెలుస్తుందా? నిజంగా అతను 6 నెలల కింద నవీన్ రెడ్డి ఒక వ్యక్తిని సోషల్ మీడియాలో వీడియో పెట్టి మీ వల్ల ఏమవుతుందని ఏమైనా చేయగలరా అని సవాల్ విసిరాడు. అలాంటి వ్యక్తికి ఎంతో మంది శత్రువులు ఉన్నారు, ఏమైనా జరిగినచ్చు. అందువల్లే వాళ్ళ తల్లి కూడా అనుమానంగానే ఉండింది. ఎప్పుడైతే వాళ్ళ తల్లి బయటకు వచ్చి రకరకాలుగా పోరాడిందో వెంటనే చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే సిఐ నాగరాజు గారిని కేసు పెట్టారు, సస్పెండ్ చేశారు. వెంటనే సార్ సిట్టు దర్యాప్తు ఇదంతా జరిగింది, ఈ విషయం తెలుసు. మీరు చెప్పిందంతా కూడా గుర్తుంది, అందరికీ వేసి వారితో ఈ రోజు దర్యాప్తు చేస్తున్నాం. సార్ నేను అంటున్నా, అది పక్కన పెడదాం సార్. ఈ ప్రశ్న రావాలనే వ్యక్తి సనాతన ధర్మాన్ని మాట్లాడారు సార్. సనాతన ధర్మం అంటే సన్నా ప్లస్ తుల ధర్మమా సార్? ఈ నేల మీద సార్ కొన్ని వేల ఏళ్లుగా మేము చూస్తున్నాం. ఈ నేల మీద ఎవరైనా సనాతన ధర్మాన్ని ఇంత నీచాతిరీతిగా అందుకే శిక్ష సార్. వైసీపీ నాయకులు ఈ మధ్య చాలా మంది గౌరవ అవుతున్నారు. టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు గౌరవ చేస్తారు. అసలు ఉపా అంటే ఎవరికే తెలియట్లా. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ దయచేసి ముందు తెలుసుకోండి. రైట్, అసలు ఉపా చట్టం అంటే రైట్. మీరు మాట్లాడారు, మిగతా ఇద్దరికి ఇవ్వాలి, నేను ఇస్తాను, మళ్ళీ మీకు ఇస్తాను నేను. ఎస్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్, ఇందాక మీద కట్ అయింది, మీరు మాట్లాడండి సార్. మాట్లాడండి, నేను ఆయనకి ఇస్తాను. ఒకసారి ఆయన మాట్లాడాక మీరు కౌంటర్ ఇస్తే బాగుంటుంది. మీరు మాట్లాడేది ఇందాక మీరు మాట్లాడారు, మధ్యలో ఎవరు దూరరు సార్. మీరు మాట్లాడండి, తర్వాత లక్ష్మీకాంత్కి ఇస్తాను. మీరు మాట్లాడండి, వాళ్ళిద్దరు మాట్లాడారు. మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు మాట్లాడారు. మీరు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడినారు. శేఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత వాళ్ళ పార్టీలో ఎవరికే కానీ ఇంత ఘోరంత కూడా లేదు. వాళ్ళ నాయకులతో పాటు ఆయన పక్కన పెట్టు, వాళ్ళ నాయకునికే లేదు. రాజశేఖర రెడ్డి గారిని మీరేందా మాట్లాడేది? ఈ రాష్ట్రంలో కాదు దేశంలోనే రాజశేఖర రెడ్డి గారు లాంటి ఆదర్శమైనటువంటి రాజకీయ నాయకుడు మళ్ళీ పుట్టడని జనం భావిస్తున్నారు. మీరు కాదు మాట్లాడాల్సింది, మేము కాదు మాట్లాడేది, జనం మాట్లాడుతున్నారు. 100% కరెక్ట్, 100% మీరు చెప్పింది కరెక్ట్. కానీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి A1గా ఫస్ట్ ఆయన పేరే పెట్టారని షర్మిల గారు చెప్తున్నారు. ప్రజలందరూ గుర్తించారు రాజశేఖర్ రెడ్డిని, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలేకపోయారు? ప్రజానేతగా ఆయన ఒక దుర్మార్గుడు చిత్రీకరించాలని A1గా పెట్టారని షర్మిల గారు ఎందుకు చెప్తున్నారు?
ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు మీ చేశారు? నాయకుడు కూడా చెప్పిందా పంచలోడు తీసి కొడతామని? మీ నాయకుడు కూడా వాళ్ళు పక్కన పెట్టండి సార్, సొంత చెల్లెలు చెప్తుంది. సొంత చెల్లెలు ఎందుకు చెప్తుంది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సొంత మాట్లాడతారు. చెల్లెలు ఎందుకు చెప్తుంది? ఎవరు పార్టీ పెట్టుకున్నాక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కదా. మాట్లాడేప్పుడు మధ్యలో మీ క్వశ్చన్లు వచ్చాయి. నేనేది మాట్లాడేది? మీరు స్టార్టింగ్ నుండి మీరు ఎంత పడతారు, మధ్యలో శేఖర్ రెడ్డి దొరుకుతాడు. ఇంకా నేను మాట్లాడేది ఏమన్నా మాట్లాడిపోయి నన్ను దీనికి సమాధానం చెప్పి మీరు వెళ్ళండి సార్. కాబట్టి మాట్లాడేది వినండి, తర్వాత క్వశ్చన్ ఒక్కటి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని మీరు వాళ్ళు అనుకుంటే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని సంతకాలు పెట్టించినాడని చెప్పినారు చూడే ప్రభుత్వులంతా. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇప్పుడు ముఖ్యమంత్రులు గాను, డిప్యూటీ ముఖ్యమంత్రులు గాను, మినిస్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదని. అంటే వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రంగా రాజకీయాల్లోకి వచ్చినాడు కదా, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి రాజకీయాల్లోకి వచ్చినాడు కదా, రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఎటు తిరిగి డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంలో భాగంగానే రాజకీయాల్లోకి రాకముని 1,00,00,000 కోట్ల అవినీతి చూపించినటువంటి పెద్ద మనుషులయ్యా వీళ్ళు. వీళ్ళ గురించి, వీళ్ళ గొప్పతనాల గురించి చెప్తా అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు బెంగళూరులో ఆయన బిజినెస్ చేసుకుంటుంటే ఆయన తీసుకొచ్చి 1,00,00,000 కోట్ల అవినీతి చేసినారని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పోయి రాత్రికి రాత్రి ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని ఆయన మీద 1,00,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు పెట్టి ఈ రోజుకు ఇంటర్ కూడా పీగలేకుండా ఊరికి మాటలు చెప్పుకుంటుంటారు. ఏం మాట్లాడతారయ్యా? ఏం దొరికితే అది మాట్లాడేసి దొబ్బేసి పంపించడమేనా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎవరు చనిపోలేదంట. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో భార్యాభర్తలు ఇద్దరు పోయి రాజశేఖర రెడ్డి గారు చనిపోతేనే పోయి దాంట్లో దుంకి నాగార్జున సాగర్ లో దుంకి చనిపోయినారు. వీళ్ళకి తెలిసినో లేదో. ఎందుకయ్యా మీ నాయకుడు అరెస్ట్ చేస్తే చచ్చిపోయినారంటే, చంద్రబాబు నాయుడు కూడా ఎవరైనా చచ్చిపోయే వాళ్ళు, ఏడ్చే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారికి లేకుండా పోతారయ్యా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు, కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. శభాష్ రాజశేఖర రెడ్డి గారని ఉపాధి కూలీలు విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసినారయ్యా రాజశేఖర రెడ్డి గారు. అంటే ఆయన గురించి మీరు మాట్లాడతట్లయ్యా? మీకు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలి తాపత్రయం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రకు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే మన ఇమేజ్ తగ్గిపోతుందని డ్రాప్ చేసుకున్నారు. మీరు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడతారు? రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేలు చేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుని పట్టుకొని మనం మాట్లాడేది ఏంది? మనకు అంత లేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు, పిఠాపురం గురించి మాట్లాడారు. పిఠాపురంలో ఒక దళిత పోయి ఒక కాపు నాయకుని ఇంట్లో కరెంటు ఎలక్ట్రిసిటీ చేయడానికి పోతే అక్కడ కరెంటు ఆన్ చేసి పెట్టిన తర్వాత వైర్ తగులుకొని చనిపోతే, చనిపోయినటువంటి వ్యక్తికి కేసు పెడితే దళితులకు రావాల్సినటువంటి డబ్బులు వస్తాయి. అక్కడ ఉన్నటువంటి కేసు కరెంటు వాళ్ళు 2 లక్షలు ఇచ్చారు. ఇవన్నీ రావాల్సినటువంటి వండేసి దాన్ని వదిలిపెట్టేసి కేసు పెట్టకుండా డ్రాప్ చేస్తే, ఆ డ్రాప్ చేసినప్పుడు ఆ దళితులు వచ్చి ఆ చవానితో వాళ్ళు ఏదో ధర్నా చేస్తే వాళ్ళందరినీ కొట్టి ఊరు ఖాళీ చేయించాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళను మళ్ళీ ఊరు బహిష్కరణ చేసి అక్కడ నుండి స్కూల్కి వచ్చి ఈ స్కూల్లో ఉన్నటువంటి మాస్టర్ని పిలిచి ఆ మాస్టర్ని బెదిరించి దళితులకు మా వాళ్ళు కలిపి కూర్చోబట్టాయి అని చెప్పి మాట్లాడిన తర్వాత అక్కడ ఏదో మీడియా పెట్టి ఆ మీడియాలో వచ్చి ఆ పిల్లలు పోయి చెప్తే దాన్ని పట్టుకొని వైసీపీ చిక్కు లేదా? మేమేమన్నా పోయినారు వైసీపీలో? ఒక జెండా పట్టుకొని పోయినారు ఆడికి వైసీపీలో? ఎట్లా నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా? ఇప్పుడు శ్రావణ్ గురించి పెద్ద గొప్పగా మమ్మల్ని డ్యామేజ్ చేయడానికి మీ ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేస్తున్నారు. జడా శ్రావణ్ ఎవరయ్యా? ఎప్పటి వరకు ఎక్కడున్నాడు మీకేమైనా తెలుసా? ఎవరన్నా తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? మా పార్టీలో మిక్స్ అంట. మీ పార్టీలో మిమ్మల నెత్తనేసుకొని భుజానేసుకొని మోసి పెడితే ఆయన ఉద్యోగం పోయినప్పుడు మీ నాయకుడు డబ్బులు ఇచ్చినారంట ఈయన లోకేష్ గారు. ఎందుకు నవ్వుతాయా? సిగ్గు అనిపిదా రాజశేఖర్ రెడ్డి? నవ్వేటప్పుడు మనం చేసిన తప్పు సిగ్గుగా అనిపిదా? మీ నాయకుడే స్వయంగా డబ్బులు ఇచ్చినాడని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అనే వ్యక్తి అక్కడ మీరు డబ్బులు ఇచ్చి పెంచి పోషించినటువంటి జడా శ్రావణ్, ఆ తర్వాత మీరు టిక్కెట్ల పంచాయతీ వచ్చిందో, డబ్బుల పంచాయతీ వచ్చిందో, మీరు కొట్టేసిన డబ్బుల్లో ఆయన వాటా కావాలంటే ఇవ్వలేదు. మీరు మా దేశంలో ఉన్న అన్ని పార్టీలు పెట్టుకున్నారు కదా, నేను మీకోసం ఇంత మోసినా కదా, మీకోసం జగన్మోహన్ రెడ్డితో నిష్ఠూరమైన కదా, నాకు టికెట్ ఇచ్చి సావండి అని చెప్తే మీరు టికెట్ ఇవ్వలేదని ఆయన కోపం వచ్చి ఆయన బయటకు వచ్చి ఆయన మిమ్మల్ని తిడితే దాన్ని
తీసుకొచ్చి జగన్మోహన్ ఇచ్చి ఎట్లుంది మీ రాష్ట్రంలో మీ పరిస్థితి ఎట్లుందంటే మీ తప్పులు దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి తప్పులు మీరు చేస్తున్నారో ఆ తప్పులు చేసిన చోట భరించలేని వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఆ క్వశ్చన్ చేసిన సబ్జెక్టును తీసుకొచ్చి మాకు రుద్దుతారు. మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే దాన్ని మాకే కలుపుతారు, దీన్ని మాకే కలుపుతారు. రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిపైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఆయన వరకు ఆయన పని చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కానీ లేక జర్నలిస్టు కానీ లేక విలేకరులు కానీ వాళ్ళు ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు ఆ తప్పును చూపిస్తే హైదరాబాద్ లేకపోయి కేవీ రెడ్డి అనే క్యాండిడేట్ని తీసుకొచ్చి లోపల పెడతారంటే పోలీసులు తీసుకొచ్చి కాళ్ళ మీద కూర్చోబెట్టుకుని వచ్చి ఆయన్ని కొడతారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో అన్నారని చెప్పి అన్న తర్వాత నాకు తెలిసింది వాస్తవమే, కాకపోతే వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. పవన్ కళ్యాణ్ గారు బాధపడినారు కాబట్టి నేను డ్రాప్ అవుతున్నానని చెప్తే ఆయన్ని తిట్లని తిడతారు. మా కేఎస్ఆర్ని తీసుకుపోయి జైలు పెడతారు, మా పూడి శ్రీహర్ని తీసుకుపోయి జైలు పెడతారు. ఈ రాష్ట్రంలో క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరే కానీ ఉండకూడదు. మేము చేసిన ఏది చేసినా కరెక్ట్. ఇందాక నేతలకు క్వశ్చన్ వేశారు. ఏదైతే ఈ ప్రశ్నారావణ్ ఎవరైతే ఉన్నారో, ఈ టీం ఎవరైతే ఉన్నారో, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వైసీపీ టీం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రశ్నారావణ్ వెనకాల ఉన్నారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద వాస్తవం ఉందంటారా లేదా? లక్ష్మీనాథ్ గారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మొత్తం పార్టీలన్నీ కలిసి వచ్చి దేశంలో ఉన్న జాతీయ పార్టీలను కలుపుకొని ఇచ్చిన మీసం మెలేసి నేనున్నానని అంటాడు తప్ప ఎవడో నాకు సపోర్ట్ చేయండి మీరు భుజాన్ని వేసుకొని నేను మోస్తాను మీకు డబ్బులు ఇచ్చి సాపుతానని చంద్రబాబు గారి లాగా దిగజారిపోయే క్యారెక్టర్ వ్యక్తిత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రంలో వీళ్ళు ఇప్పుడు అన్ని కూటములు కలిసినారు చూడు, ఆ కూటములు కలిసినప్పుడే మళ్ళీ గెలిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది తప్ప వాళ్ళేంటండి రావణ్ అండుకో బ్యాచ్ మొత్తం మీకే కృతజ్ఞతలు చెప్తున్నారు. రావణ్ అండుకో బ్యాచ్ ఆ గమన యొక్క బయట ప్లే చేయండి, గమన బయట ప్లే చేయండి. ఒక్క నిమిషం గమన ఒక్కసారి ఇస్తా మీకే, మీరే మాట్లాడండి. ఒక్క నిమిషం ఆ గమన బయట ప్లే చేయండి సార్ మీరే మాట్లాడండి. ఒక్కసారి గమన బయట ప్లే చేయండి. ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీం క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీం. వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీం. క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీం. మనస వాచ కర్మన నిష్కల్మషమైన మనసుతో కన్నీటి పర్యంతం అవుతూ చెప్పింది కదా ఆమె. అయ్యా దొరా, మేము ఆన్సర్ చెప్తాము, నాకు తెలుసు ఇసిపెట్టే అన్నా దాని బద్దం ఎందుకు మాట్లాడాలా? ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ లేదు మా సోదరుడు లక్ష్మీకాంత్ ఉన్నారు, హైదరాబాద్ లో బిజినెస్ చేసుకుంటున్నాడు. అనుకోకుండా ఏదైనా ఆయనకు మనసుకు నచ్చనప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఏదైనా ఒక కంప్లైంట్ పెట్టి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టినా మేము మాట్లాడతాం లక్ష్మీకాంత్ చేసింది కరెక్టే, ఆ కరెక్ట్ దాన్ని మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని మేము చెప్తాం. అందులో భాగంగానే శ్రావణ్ అనే క్యాండిడేట్ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఎలా మమ్మల్ని తిట్టాడో ఆ తిట్టిన భాషను రిపీట్ చేసి చెప్పినాడు. ఆ రిపీట్ చేసిన దాని తర్వాత మీకు కావాల్సినటువన్నిటినీ క్రియేట్ చేసుకుని దాంట్లో కలిపి అతని మీద మీరు ఉపా చట్టం పెట్టారు. కాబట్టి మీరు ఉపా చట్టము దేశద్రోహులకు పెట్టాల్సినటువంటి చట్టం ఒక జర్నలిస్ట్ కు పెట్టారంటే అరే పాపు తప్పురా నాయన, ఇది మా జర్నలిస్టులు ఎలా పెట్టారో వీళ్ళని కూడా అలా పెట్టారు. సరేలేపా ఉంటారా యూట్యూబర్లు అవన్నీ దాంట్లోకి వస్తారే. ఇప్పుడు జడా శ్రావణ్ ఉన్నారు, ఆయన మిమ్మల్ని మాట్లాడుతున్నాడు, రేపు జైల్లో పెడతారు అంటే మీరు ఎన్కౌంటర్ చేసి మాట్లాడకుండా ఉండాలా? ఇప్పుడు సాయి కృష్ణ ఉన్నాడు, సాయి కృష్ణ మా పార్టీకి సంబంధంలే మాకు సంబంధంలే ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి, జనసేన సంబంధించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు తీసుకుపోయి మీ ఇష్టం వచ్చినట్టు కాల్చి బూడిద చేసి రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎక్కడా కనపడకుండా చేస్తే వాళ్ళ తల్లి పోయి మొరపెట్టుకున్నా కూడా మీరు పట్టించుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టే వెళ్ళినాడు కాబట్టే సిఐ నాగరాజు మీద కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని ఓదార్చినారు. క్వశ్చన్ అడిగితేనేమో మీకు బాధ వస్తుంది. ఆ నవీన్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోయారు. ఈ సాయి కృష్ణ చేతిలో చంపబడ్డ నవీన్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? అంటే రెడ్డి గారి ఓట్లు తక్కువ ఉన్నాయనా, ఎలాగో మనకే పడతాయనా? రెడ్లు పంటొత్తులు కాదు, నువ్వు ఉండవు కరెక్ట్ గానీ నువ్వు రెడీగా ఉంటావు అన్నిటి కరెక్ట్ అనే దానికి. రెడ్లు పంటొత్తులు కాదు, అసలు విషయం చెప్తా ఏంటంటే సమాజంలో ఎవడైనా మనిషే
ఎవడైనా మనిషి, చట్టం అనేది మనం గౌరవించాలా, చట్టాన్ని మన చేతిలోకి తీసుకుని మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. మీరు అతన్ని చంపినారు కదా, చంపినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలే? అరెస్ట్ చేసి ఎందుకు చట్టపరంగా అతను శిక్షించలే? అప్పుడు శిక్షించలేనప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి మీద చెప్తున్నారు కదా, ఆ అమ్మాయి కుయ్యో బుర్రో నన్ను రేప్ చేయలేదయ్యా, నా జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారా అని అమ్మాయి నోరు కొట్టుకుంటుంటే మీ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు ఇంటర్వ్యూ చేసినాడు. మరి అలాంటి క్యాండిడేట్ ను తీసుకొచ్చి అమ్మాయిని రేప్ చేసింటి మేము కాల్చినాం, అమ్మాయిని రేప్ చేసింటి మేము కాల్చినాం అంటే జనం అసహించుకుంటారనే ఆలోచన లేకుండా మీ ఇంతకు మిమ్మల్ని మీరే తగ్గించుకొని మేము కుట్రమన్నామంట, మేము తగ్గిస్తామంట, మేము డ్యామేజ్ చేస్తామంట. మాకేం పట్టిందయ్యా? నేను ఒకే ఒక మాట చెప్పిన, అప్పటి నుండి ఇప్పటి వరకు 3 పార్టీలు కలిసి వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే క్యాండిడేట్ గెలిస్తేనే శభాష్ జగన్ అనిపించుకుంటేనే జగన్మోహన్ రెడ్డి అమెరికాకు పోవడం, ఈవీఎంలు పట్టుకోవడం, పట్టుకోవడం, ఈవీఎంలు అవకాశం వచ్చి ఈవీఎంలు పట్టుకోవడం, ఎవరిని పట్టుకోవాలంటే జనాన్ని మెప్పించి మీ అందరినీ ఓడించినప్పుడే జగన్మోహన్ రెడ్డి అనే దానికి సార్థకం ఉంటుంది తప్ప మీలాగా అందరికాళ్ళు పట్టుకొని గెలిచి అదే తప్పదు అనేవాడు అవకాశం వచ్చి వదిలిపెట్టారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 24లో అధికారంలోకి వచ్చి ఉండు, కానీ మీరంతా చేసినటువంటి సమయం అయిపోతుంది మిత్రులు, ఆగండి దయచేసి. ఏ పార్టీకి లక్ష్మీకాంత్ గారు కాసేపు ఆపండి. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. ఇస్తాను సార్ మళ్ళీ. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ లక్ష్మీకాంత్ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర జరుగుతుందని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా? దీని మీద ఎవరు ఉన్నారని మీరు అంటారు? నిజంగా ఒక కుల నాయకులు ఈ రకంగా మాట్లాడి ప్రజల యొక్క మన్ననలు పొందలేకపోతుంది వైసీపీ పార్టీ, ఫ్రస్ట్రేషన్లో ఉందని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందంటారా? సార్ ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి వీక్షకులకి అందరికీ నమస్తే అండి. కొంచెం నేను మాట్లాడేటప్పుడు మధ్యలో రావద్దు, పూర్తిగా మాట్లాడేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న పార్టీకి సంబంధించిన నేతలు కానీ, మిత్రపక్షాలు కానీ, లేదంటే సోదరులు విజయశేఖర్ రెడ్డి గారు, లేదంటే మన ఎల్ఎం మోహన్ రెడ్డి గారి మాటలు కూడా మనం మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే, రాష్ట్రం ఏమైనా ఉందిలేండి, పక్క రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది ఏంటంటే ప్రాంతీయవాదం ఒకటి, కులాలు మతాల మధ్య ఒకటి, వీటి మధ్య పవన్ కళ్యాణ్ అనే ఒక శక్తిని నలగొట్టడానికి చాలా కుట్రలు పొందుతున్నారని అయితే ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టాలి. ఇందాక మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పంచిలోడ తీసి కొడతా అన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మీరెందుకు మాట్లాడతారా? మీరు మాట్లాడే అర్హత లేదని అన్నారు. సార్ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఎప్పుడండి? సార్ లక్ష్మీనాథ్ గారు సెప్టెంబర్ 2 అనుకుంటాండి. సెప్టెంబర్ 2 కదా. మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది ఎప్పుడండి? అదే సెప్టెంబర్ 2 అనుకుంటా కదా. సార్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు గాని మాకు అందరికీ కూడా చెప్పిన మాట, మొదటి మాట, ఇప్పటికీ కూడా ఆయన ఆచరిస్తున్న పని, ఇప్పటికీ ఆయన జన్మదిన వేడుకలు చేసుకోరు. మీకు ఆ విషయం తెలుసా సార్? ఏ రోజైనా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కేక్ కటింగ్ చూసారా? ఫ్లెక్సీలు కడుతున్నా కానీ ఇప్పటి వరకు ఫ్లెక్సీలు కట్టద్దని అభిమానులకి ఆయన చెప్పడం ఇప్పటికీ చూస్తూనే ఉన్నారు కదా సార్. అది రాజకీయంగా మేము ఎంత విభేదించినా, రాజకీయంగా ఎంత మాట్లాడినా, ఒక కుటుంబం కన్నీళ్ళ శోక సముద్రంలో ఉంటుంది ఆ సమయానికని ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయాన్ని ఇప్పటికీ హర్షించాలి సార్. ఇందాక ఇంకొక మాట ఉన్నారు, అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అన్నారు. సార్ ఒక మాట, రాజశేఖర్ రెడ్డి గారు హయాంలోకి వచ్చినప్పుడు 8 లక్షల రూపాయలు కట్టారు సార్ 2004లో. మరి వెంటనే 2009లో 50 కోట్ల రూపాయలు ఎట్లా ట్యాక్స్ కట్టారు సార్? అన్ని కోట్లు 5 సంవత్సరాలు ఎట్లా వచ్చినాయో చెప్తే నేను కోటేషన్ అవ్వాలి, నేను బాధలో ఉన్నాను సార్. ఒక మెకానిక్ పని చేసుకోలేక నేను ఇబ్బంది పడుతున్నా హైదరాబాద్ లో. ఆ బాధ ఏంటో, లేదంటే ఆ సంపాదన ఏ విధంగా, ఆ సృష్టి ఎట్లా వచ్చిందో చెప్తే నేను ఇవాళ రోజున సంపద సృష్టించుకుంటా. ఆగండి సార్, ఇట్లాంటివన్నీ ఆగండి సార్.
అడ్వాన్స్ ట్యాక్స్ కట్టారు కాబట్టి దానికి పరిణామాలు ఏమయ్యాయి అంటే ఇప్పుడు 32 కేసులు పడినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, మీరు దాని గురించి మీరు మాట్లాడకూడదు. ఇంకొక మాట అన్నారు ఏంటి సార్? సార్ ఇంకో మాట ఏమన్నారు సార్? పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు పదే 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 మాట్లాడుతూ ఉండంటే సార్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అధికారం చేజారిపోతుందని, మరి ఇవాళ మళ్ళీ అధికారంలోకి రావు 11 సీట్లు పరిమితం అయిపోయాము, ఇది అధికారం అసాధ్యం అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు 164 సీట్లలో 21 సీట్లు గెలిచిన పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే సార్ ఇవాళ ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా పవన్ నామస్మరణ గట్టిగా అనిపిస్తుంది. దానికి సాక్ష్యం ప్రధాని మోదీ గారు చెప్పిన మాటే. ఈయన ఆగండి, మధ్యలో రాబాకండి. వీళ్ళు చేసిన రాజకీయ విమర్శలు ఏంటి సార్? వీళ్ళు చేసిన రాజకీయ విమర్శలు సార్ తల్లిని, ఇంట్లో భార్యల్ని, పిల్లల్ని బీటీఎం పార్టీలతో తిట్టించడమా? బోరుగడ్డ నీళ్ళు ఎవరు సార్? పోసాని కృష్ణమురళి ఎవరు సార్? మరి వాళ్ళ రోజున ప్రశ్న రావణ అనేవాడు ఎవరు సార్? ప్రశ్న రావణ మాకు సంబంధం లేదని వాళ్ళ పార్టీ నాయకులు చెప్తారు. ఇవాళ అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఈ యుద్ధంలో రావణ గెలుస్తాడని చెప్పేసి సార్, ధర్మం మీద యుద్ధం చేసినోడు ఎప్పుడూ గెలిచిన దాఖలాలు లేవు. అది పురాణాలు చూసుకోండి. రాముడు రావణాసుడికి యుద్ధమే చూసుకోండి. ఏం సార్ ఇతనికి లక్షల రూపాయలు ఇవాళ అతని ఖాతాలో జమ చేసింది ఎవరు సార్? ఇవాళ మాదాపూర్ ఫ్లాట్ లో అతనికి సంబంధించిన లావాదేవీలు చూస్తా ఉండంటే ఎవరు సార్? కళ్యాణదుర్గంలో ఉన్నటువంటి ఉమామహేశ్వరం వైఎస్ఆర్సీపీ నాయకుడు తమ్ముడు ఇంద్రసేన అని చెప్పి చెప్పరా? మీ పార్టీలు మొన్నటిదాకా ఉన్నారు, మీకు తెలియమా? మొన్న టికెట్ ఇక్కడ ఇవాళ పచ్చిచ్చి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. మోహన్ రెడ్డి గారు నన్ను కూర్చొని వినండి అంతే. మీరు ఎండమూరికే మీరు మమ్మల్ని ప్రశ్నించే తత్వం ఎప్పుడో కోల్పోయారు. ఆ ప్రశ్నిస్తానని భావ మీ సంస్కారాన్ని ఎప్పుడైతే విడమర్చి మీరు ఎప్పుడైతే బయటపడ్డారో, మీకు 11 సీట్లకు ఎప్పుడైతే పరిమితం చేశారో రాష్ట్ర ప్రజలు, మీరు ప్రశ్నించే హక్కు లేదు. మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చే అర్హత లేదు. ఆగండి సార్, ఆగండి సార్. ఇవాళ కులాల మధ్య చిచ్చు పెడుతుంది, మతాల మధ్య చిచ్చు పెడుతుంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి. మీరు మర్చిపోతున్నారు. ఉన్నప్పుడు పంచుకుంటారు రాష్ట్రాన్ని. ఇవాళ అధికారం దిగిపోయిన తర్వాత అంబటి రాంబాబు రావాలి, గుడివాడ అమర్నాథ్ రావాలి, పేరుని నాని రావాలి. ఇట్లాంటి వాళ్ళు పార్టీ బుద్ధాల మీద మొయ్యాలా? దాని వాళ్ళు నన్ను మాట్లాడినా ఉండి మీరు మాట్లాడుతూ మీరు రాసి పెట్టుకోండి. లక్ష్మణ్ గారు కృష్ణ రావుణ్ణి గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి నెల్లూరు తీసుకెళ్తుంటే ఒక అతను వచ్చి జీప్ పక్కన నిలబడి, సార్ మీరేం బాధపడపాకండి, మీ మీద ఇటువంటి చట్టాలు పెట్టినా కానీ మా ఎస్ఎస్డి అనేది మీ పక్షాన ఉంటది, ఎస్ఎస్డి మీ కోసం పోరాడుతుంది అంటే జై భీమ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు సార్. సార్ ఎస్ఎస్డి అంటే ఏంటో తెలుసా సార్? ఎస్ఎస్డి అంటే ఏంటో తెలుసా సార్ ఎవరికైనా? మీ కూటమి నాయకులు సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఏదో ఉంది కదా సార్? మీరు మాత్రం గంటల తరబడి మాట్లాడచ్చు సార్, మేము మాట్లాడకూడదా? సమతా సైనిక దళ్ అనేది ఏంటో సార్? అంబేద్కర్ గారు పెట్టింది. అంబేద్కర్ గారు ఎప్పుడైతే అణచబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ న్యాయ పోరాటం కోసం ఈ ట్రస్ట్ పెట్టారు సార్. కానీ
సార్ ఒక్క మాట సమయం అవుతుంది. కొంచెం మీరు లేదు. టాపిక్ లోకి రండి, కొంచెం లేదు. టాపిక్ లోకి రండి. ఆగండి సార్, మీరు మధ్యలో రాబోకండి. కాదు సార్. మేము మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడతారు సార్? కాదు సార్, టాపిక్ లోకి రండి అంటున్నా. మీరు అన్ని చెప్తున్నారు, పవన్ పై కుట్ర జరిగిందా అని దాన్ని కానీ చెప్పండి. ఒకటి సార్, కుట్ర అనేది ఎట్లాగంటే ఈ మతాల ప్రకారంగానే వీళ్ళందరినీ కొంత డబ్బులు ఇచ్చి బ్యాంకు ఖాతాల్లో జమ చేసి వీళ్ళ సూట్ కేసు కంపెనీల ద్వారా వైఎస్ఆర్ సిపి రేపు అధికారమే ధ్యేయంగా రేపు పొద్దున్న ఇటువంటి పేటీఎం బ్యాచ్లు పెట్టుకొని ఇటువంటి విద్వేషాలు పండుతున్న దేశంలో సందేహం లేదు. దానికోసమే వాళ్ళ నిజాలు బయటకు వస్తాయని వాళ్ళ సొంత ఛానల్స్, వాళ్ళ పులుగు ఛానల్స్, వాళ్ళ తపాలా ఛానల్స్ లో ఇవాళ రోజున మోహన్ రెడ్డి గారు ఇద్దరికి చెప్తే వినపడుతుంది. అర్థమైందా సార్? యా రైట్, ఒకటి చెప్తున్నాం సార్, రైట్. రాజకీయంగా మేము ఎన్నన్నా కానీ మేము తీసుకోవడానికి స్వీకరిస్తాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఎట్లా ఉంటే కుట్రలు చేస్తే మాత్రం మేము సహించలేదు. అది రైట్. శివకుమార్ గారు కంక్లూడ్ చేయండి. అవతల జగన్మోహన్ రెడ్డి గారి మీద మోహన్ రెడ్డి గారు ఆగండి, మీకు ఇస్తాను, మీకు ఛాన్స్ ఉంది సార్, ఆగండి సార్. లక్ష్మీ శివకుమార్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు సహించమని. అదే జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతగా కుట్రలు జరుగుతున్నారే సార్. హైదరాబాద్ లో రావణ్ అరెస్ట్ తీసుకొచ్చారని చెప్పేసి అని అన్నారు కదా, మరి రాజద్రోహం కృష్ణరాజు గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? 2019లో బ్లాక్ కలర్ స్కార్పియో వేసుకొచ్చి నన్ను కొట్టడానికి వచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు హైదరాబాద్. కేటీహెచ్బి సార్ రైట్. శివకుమార్ గారు, లక్ష్మీ చెయ్యరు. ఆ రోజు మేము చేయలేదు కాబట్టి ఈ రోజు మోహన్ రెడ్డి గారు ఆగండి, ఇద్దరు ఆగండి ప్లీజ్ దయచేసి. లక్ష్మీ మోహన్ రెడ్డి గారు దయచేసి ఆగండి, మీకు ఇస్తాను, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి. లక్ష్మీ శివకుమార్ గారు మరి వేరే దగ్గరికి వెళ్తాం. లక్ష్మీ శివకుమార్ గారు కంక్లూడ్ చేయండి టాపిక్ మీద. ఏదైతే పవన్ కళ్యాణ్ మీద సామాజిక వర్గం ద్వారా కుట్ర చేసి ఏదో ఒక రకంగా లబ్ధి చేకూరాలని వైసీపీ భావిస్తుందని వస్తున్న వాటిని ఎలా చూస్తారు మీరు? చివరిగా 1 minute కంక్లూడ్ చేయండి, టాపిక్ మీదే మాట్లాడండి ప్లీజ్. సార్ ఈ విషయానికి ముందు ఒక 2 విషయాలు మాట్లాడాలి సార్. ఒకటి, ఇందాక తమరు రేజ్ చేశారు ఒక ప్రశ్న, సనాతన ధర్మం గురించి మీరు చెప్పారు. దాని విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు క్రిస్టియన్ నమ్ములు సార్. ఎలాగంటే ఏదైతే ఉండి నియోజకవర్గంలో ఎవరైతే త్రిబుల్ ఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారో అక్కడ చూడండి సార్, అక్కడ క్రిస్టియన్ చర్చిల మీద మైకులు ఉండడానికి వీల్లేదనేది ఒకటి. తర్వాత ఎవరైతే కాదండి గొళ్ళ మీద కూడా ఉండకూడదు అన్నారు. అది మీరు పవన్ కళ్యాణ్ గారు ఆపాదించకండి. ఒక్క మాట, పవన్ కళ్యాణ్ గారు వైఫే క్రిస్టియన్ అండి బాబు. క్రిస్టియన్ అంటే పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదని మీరు ఎలా చెప్తారు? అది ఎక్కడ మైకులు ఉండకూడదు, 15 రోజులు ఉండాలని. ఆయన ఎప్పుడైతే అది చేసినప్పుడు ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఏ సభలోనైనా ఒక్క మాట చెప్తే సార్ ఈ రోజు క్రిస్టియన్ అంతా కూడా సంతోషించింది సార్. ఎక్కడ కూడా ఆయన నోరు మాట్లాడలేదు సార్. అందరూ సమానమే, భారతదేశంలో అందరూ ఉంటారు, అన్ని మతాలు ఉంటాయి, అన్ని కులాలు ఉంటాయి, అన్ని ప్రాంతాల వారు సమానమైన శివకుమార్ గారు, లక్ష్మీకాంత్ గారు ఏదో అడుగుతున్నారు. చెప్పండి సార్. లక్ష్మీకాంత్ గారు ఏదో అడుగుతారంటే అడగండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అంతర్వేది విగ్రహం రథం తగలబడిపోయింది తెలుసుగా, గుర్తుంది కదా సార్? అది జరిగిన తర్వాత 3 రోజులకి ఆగండి సార్, అది జరిగిన తర్వాత 3 రోజులకి అదే గ్రామంలో ఒక చర్చ మీద రాళ్ల దాడి చేసి పగలగొట్టారు సార్, అద్దాలు ఇవన్నీ చేసి. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించలా. ఫస్ట్ స్పందించింది జనసేన పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్ గారు ఈ గుళ్ళ మీద చర్చిల మీద పవన్ కళ్యాణ్ గారిని లక్ష్మీకాంత్ గారు ఒక ఆర్డర్ లో వెళ్తే బాగుంటుంది. లక్ష్మీకాంత్ గారు ఒకరికొకరు మాట్లాడితే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కొనసాగట్లేదు ఇప్పుడు. కంక్లూడ్ చేయండి. నేను అడిగేది కరెక్టే, మీరు ఎలక్షన్ ముందు చేశారు, ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఎందుకు కొనసాగట్లేదు? ఎందుకు భయం? అర్థమైందా? అన్ని కులాలని అన్ని మతాలని కలుపుకొని ముందుకు వెళ్ళేదే సనాతన ధర్మం.
అది మనం అదే అనుకుంటే అది సరిపోదు మీరు సార్. తెలుసుకోండి ప్రజలకు అమ్మా. ప్రజలకు మీరు చెప్పాలి. మిడిమిడి జ్ఞానంతో మీరు ప్రజలకు డిబేట్ లోకి వచ్చి మీరేదో ప్రజలకు ఒక విడమర్చి చెప్పకుండా విడదీసే ప్రయత్నం ఏదో అయితే ఒకటి చేయొద్దు. మాట్లాడేస్తే ఎలా కుదురుతుంది మతాల సార్? మధ్య కులాల ప్రజలకు మధ్య చిచ్చు చెప్పాలి. పెట్టే ప్రయత్నం చేయొద్దు. పూర్తి అవగాహన మీరు తెలుసుకొని రండి డిబేట్లకి. అర్థమైందా? సార్, సనాతన ధర్మం అంటే ఏంటి? ఏమమ్మా ఇవాళ మైనార్టీ సంఘాలే, ఇవాళ ముస్లిం సంఘాలు చాలా వరకు ఇవాళ రోజులు మద్దతు తెలుపుతాయి సనాతన ధర్మం అని. 227 గుళ్ళ మీద దాడి జరిగిన దానికి సనాతన ధర్మ పరిరక్షణ అని చెప్పి ఒక మీ కమిటీ నాయకుడు ఉన్నది. ముస్లిం ఒక కమిటీ ఉంటారా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. క్రిస్టియనిటీ ఉంటారా? ఒక సనాతన ధర్మం మీరు ఎట్లా వ్యతిరేకమని మీరు ఎట్లా నిరూపణ చేస్తారు? సార్, మీరు ఎంత ఎట్లా సేపు మీరు విభజన సనాతన చేస్తారు? ధర్మం అంటారా? లేకపోతే ప్రజలకు ఇస్తానన్న హామీ అదే నేను అంటున్నా తల్లి. ఆ మిడిమిడి జ్ఞానంతో మీరు రావడం కరెక్ట్ కాదు. అవునబ్బా, మీరు పుష్కరాలు తెలుసుకోండి. 27 మంది 30 మంది చనిపోతే సనాతన ధర్మం పాటించలే. పుష్కరాలు హిందువులకు సంబంధించి కదా జరిగేది. ఆ పుష్కరాలు 29 మంది 30 మంది చనిపోయారు కదా. మీరు మాట్లాడండి, మీరు అప్పుడు మాట్లాడలేదు మీ సనాతన ధర్మ కర్త. యా మీది మిడిమిడి లక్ష్మీనాథ్ జ్ఞానం. గారు, లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. లక్ష్మీకాంత్ గారు దయచేసి మీరు ఆగండి. నెక్స్ట్ మీరే కంక్లూడ్ వాళ్ళ చేయండి. క్వశ్చన్ ఏంటంటే ఒకసారి చెప్పండి. ఏం చెప్తాను, మీరు మాట్లాడుతుంటే నాకు ఎక్కడ వినపడదు. ఒక్క నిమిషం ఆగండి. ముగ్గురు మాట్లాడారు, నాకేం వినపడలేదు. దయచేసి అందుకనే అంటున్నా, మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం లేదు. శివకుమార్ గారు, సార్ సార్ పవన్ కళ్యాణ్ సార్, గారి ఒక్కటి మీద సార్. పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళ సామాజిక వర్గంతోనే ఏదో ఒక రకంగా చీలికి తీసుకొచ్చి విజయసాయి రెడ్డి గారు చెప్పాక ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడగొట్టాలి కూటమని కుట్రలు పన్నుతుంది వైసీపీ. అది వాళ్ళ ఆరోపణ. దాని గురించి చెప్పండి సార్. మేము ఎవరి మీద కుట్రలు చేయవలసిన పని మాకు లేదు సార్. ఇందాక మా సోదరులు చెప్పారు, జగనన్న సింగిల్ గా వస్తాడు, సింగిల్ గానే నెగ్గుతాడు. సింగిల్ గా ఈ రాష్ట్ర ప్రజల్లో అందరి గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి వ్యక్తి. ఎవరి మీద కుట్రలు చేయవలసిన పని లేదు. కానీ ప్రజల పక్షాన్ని కుట్ర చేస్తే మాత్రం నిలదీసి అడుగుతాం, నిగ్గు తేలుస్తాం. ఎవరైనా సరే ప్రజలకు చేస్తానటువంటి న్యాయాన్ని చేయకపోతే మా జగనన్న కంపల్సరిగా కాదండి శివకుమార్ గారు, జరిగే వరకు శివకుమార్ గారు ఏదైతే మీరేమో జగనన్న సింగిల్ అంటారు. గతంలో రాజశేఖర రెడ్డి గారు బోళంత మందితో కలిసి వచ్చారు. పక్కన పెడితే దానికి మా మోహన్ రెడ్డి గారు వేరే వాదన తీసుకొస్తారు, అది వేరే విషయం. అయితే అసలు మీరు సింగిల్ గా ఎందుకు ఉండిపోయారు? ఎవరు మిమ్మల్ని ఎందుకు కలవట్లేదు? మంచి దగ్గరికి మంచి దగ్గరికి అన్ని వెళ్తాయి కాదండి. మంచి దగ్గరికి అన్ని వెళ్తాయి, చెడు దగ్గరికి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు అని వాళ్ళు అంటున్నారు. ఏమంటారు? శివకుమార్ గారు మోహన్ రెడ్డి గారు ఇస్తారు. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్నారు కదా మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడితే మళ్ళీ శేఖర్ రెడ్డి గారు లక్ష్మీకాంత్ గారు మాట్లాడతారు. అయ్యా కాదండి కాదు సార్, కాదు శివకుమార్ గారు మీరు మాట్లాడితే సింగిల్ అంటున్నారు కదా. ఎందుకు మీరు ఒంటరిగా మిగిలిపోయారు? ఎందుకు మీరు ఒంటరిగా మిగిలిపోయారు? ఎన్నికలు జరిగినా మీరు సింగిల్ గా వచ్చి మీరు ఒంటరి వాళ్ళే. మీరు సింగిల్ గా వచ్చి సింహం కాదు. మీరు ఒంటరిగా ఎందుకు మిగిలిపోయారు? మీరు ప్రశ్నించుకున్నారా? మోహన్ రెడ్డి గారు లక్ష్మీకాంత్ గారు చెప్తారండి, ఒక్కసారి మీ ఇద్దరికి మళ్ళీ ఇస్తాను. వాళ్ళిద్దరిని కొంచెం మ్యూట్ లో పెట్టండి, వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. మోహన్ రెడ్డి గారు లక్ష్మీకాంత్ గారు దయచేసి ఇద్దరిని మ్యూట్ లో పెట్టండి. సమయం లేదు, వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. దయచేసి సార్ లక్ష్మీకాంత్ గారిని మోహన్ రెడ్డి గారిని ఇద్దరు మ్యూట్ లో పెట్టండి. ఏమి సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు? ఏమి కథ? మేమేమన్నా సబ్జెక్ట్ లక్ష్మీకాంత్ గారు మోహన్ రెడ్డి గారిని మ్యూట్ లో పెట్టండి. వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి దయచేసి. పీసీఆర్ వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి. వాళ్ళిద్దరిని మ్యూట్ లో పెట్టండి దయచేసి. శివకుమార్ గారు నా వాయిస్ వినపడుతుంది? నేనేమంటానంటే మేము సింహం సింగిల్ గా వస్తుంది మీరు చెప్తున్నారు. అసలు ఒంటరిగా ఎందుకు మిగిలిపోయారు మీరు? ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నా ఏ రాజకీయ పార్టీ కూడా మీ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎందుకంటే 150 దగ్గర నుంచి అధపాతాళానికి 11కి పడిపోయారు మీరు. మీ వైపు ఒక చిన్న పార్టీ కూడా చూసే పరిస్థితి లేదు. దీన్ని దాచిపెట్టడానికి మేము సింగిల్గా వెళ్తాం, మీరు సింగిల్గా వెళ్ళినా
కట్టుకుని వెళ్ళినా మిమ్మల్ని ఎవరు కూడా దేకేది లేదని టీడీపీకి జనసేన అంటున్నారు. వాస్తవం ఉందంటారా? ఇది అస్సలు సార్ మాకు అసలు టీడీపీ ఎన్నంటే మాట్లాడుకోనివ్వండి, మాకు అనవసరం. కానీ ఈ రోజు మా వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం 2.5 ఏళ్ల మధ్యలో ఏమేమి చేసిందో అందరికీ తెలుసు. అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా జగనన్న రావాలి, జగనన్న మళ్ళా రావాలి, జగనన్న వస్తేనే పేదల కష్టాలు పోతాయి, జగనన్న వస్తేనే పేదలకు ఇళ్ళు వస్తాయి, జగనన్న వస్తేనే సంక్షేమం జరుగుతుంది, జగనన్న వస్తేనే ప్రతి పేద కుటుంబానికి విద్యా వైద్యం అందుతుంది అనేటువంటి నినాదంతో ఈ రోజు జగనన్న మీద ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. జగనన్నకి ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఈ రోజు రాష్ట్ర ప్రజలు నెక్స్ట్ 2000 సార్ ఇంకొక మాట ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు తుని నియోజకవర్గంలో ఒక చిన్న పాప తప్పిపోతే ఆ పాప విషయంలో ఎక్కడ కూడా ఏమి పట్టనట్టు చాలా రోజులు ఆవిడ అసలు ఎక్కడ లేనట్టు కనబడకుండానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దాఖలాలు మనం చూసాం. ఆవిడ ఎక్కడ ఏది జరిగినా ఎక్కడికి వెళ్ళరు, పరామర్శించరు, పలకరించరు, అసలు ఏం జరిగిందో తెలుసుకోరు. ఆవిడ ఏదైనా మాట్లాడాలనుకుంటే వీడియో కాల్ చేసి మాట్లాడతారు తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు పరామర్శించేటువంటి పద్ధతి లేదు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అవనివ్వండి, నాయకులు అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవనివ్వండి, చేసినటువంటి ఏ కార్యక్రమంలోనండి సార్ అట్రప్లాప్ అయ్యారు అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నటువంటి మాట. ఫెయిల్ అయ్యారు సార్. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారి మీద భారీ కుట్ర జరుగుతోంది. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? సింపుల్ సార్, మూడే రీజన్స్. అంటే మనం రకరకాల విషయాలు మాట్లాడతా సార్. ఒక 10 నిమిషాలు అంటే సార్ లక్ష్మణ గారు దయచేసి మీరు ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేయండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక రాష్ట్ర లీడర్ కాదండి, ఆయన సౌత్ ఇండియన్ లీడర్. ఆయన గురించి మాట్లాడాలంటే టైం పడుతుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఈ మాదిరిగా బకాసుల్లాగా అడ్డపడి రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే మాకు టైం ఇవ్వాలి కదా సార్. సార్ నేను స్పష్టంగా 3 విషయాలు చెప్పదలుచుకున్నా సార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కోట్లాది మందికి ఆరాధ్య దైవం. ఈ రోజు లక్షల మంది యువతను ఒక దగ్గర చేర్చగల సత్తా ఉన్న వ్యక్తి, అద్భుతమైన ప్రసంగాల్లో దిట్ట. ఆయన ఈ మధ్య కాలంలో ఇంతింతై వటుడింతై అని ఒక అద్భుతమైన లీడర్గా ఎదిగిన పక్షంలో ఈ రోజు కూటమి ఇలాగే కొనసాగితే 2029లో మేము గెలవలేము. ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి నడుపుతున్నారో, అట్లాగే ఏదైతే డెవలప్మెంట్ ఈ రోజు నడుస్తోందో, అభివృద్ధి రకంగా ఏదైతే ఈ రాష్ట్రం పయనిస్తుందో, అమరావతి ఏ రకంగా అయితే ముందుకు సాగుతుందో, ఐటీ కంపెనీలు కావచ్చు, పారిశ్రామిక కంపెనీలు కావచ్చు, ఏదైతే రాష్ట్రానికి వస్తున్నాయో ఇవన్నీ కొనసాగితే 2029లో మాకు పుట్టుగతులు ఉండవు. సింహం సింగల్గా పోయినా 11 సీట్లు కూడా రావని భయపడి మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తారులే, డోంట్ వరీ, నా తర్వాత మీరే మాడుతులే. భయపడి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని ద్వేషించడం, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడం, ఆయన మీద దుమ్మెత్తిపోయడం, ప్రజల్లో పలుచన చేయడం, దానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తున్నారు సార్. కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం. కులాల మధ్య ఏంటి సార్? ముందు కాపులు తీసుకున్నారు, రకరకాలుగా అంబటి రాంబాబు గారితో, పేర్ని నాని గారితో మాట్లాడడం మొదలుపెట్టారు సార్. కాపులకి కమ్మలకి మధ్యలో గలాట పెట్టాలని ట్రై చేశారు. కాపుల మధ్యలో చిచ్చు పెట్టి అంటే పవన్ కళ్యాణ్ గారిని కాపులకు దూరం చేయాలనే ప్రయత్నాలు కూడా కొన్ని చేస్తున్నారు. అట్లాగే సార్ ఈ రోజు దళితులు సార్, దళిత క్రైస్తవ శంకారామం పెట్టడానికి ప్రధానమైన కారణం ఎవరైతే దళితులు క్రిస్టియన్స్ లో ఉన్నారో వారిని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని మేము తిడతాం, ప్రభుత్వం మా మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తుందనే భావనను దళితుల్లో తీసుకెళ్లి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటించాలనే భావంతోనే దళిత శంకారావం మీటింగ్ పెట్టారు తప్పితే, దళిత క్రైస్తవ శంకారావం మీటింగ్ పెట్టారు తప్పితే సార్ జయశ్రావణ్ కుమార్ ఒకే మాట చెప్పారు, ఐఎమ్ ఎ ప్రౌడ్ హిందూ అని ఒకే మాట చెప్పారు ఆయన జయశ్రావణ్ కుమార్. నేను అడుగుతున్నా, నువ్వు నిజంగా ప్రౌడ్ హిందూ అయితే నువ్వు ఎందుకు క్రైస్తవ శంకారావం నువ్వు ఎందుకు పెట్టావు? అంటే క్రైస్తవుల లీడర్ లేరా వారు పెట్టరా? నీకేం సంబంధం? నువ్వెందుకు పోయి అడుగుతున్నా అంటే దళితుల పేరుతో మేమేమైనా మాట్లాడతాం, ప్రభుత్వం ప్రతిస్పందించి మా మీద కేసులు పెడితే
మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ విజయశేఖర్ రెడ్డి గారు, సమయం అయిపోయింది, అంతే భావించుకోండి. తర్వాత వెనకాల ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దానివల్ల ఎక్కువ చేయలేకపోతున్నాం. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మీకు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు సార్? మీకు ఇవ్వకుండా ఆపగలమంటే కంక్లూడ్ చేయండి. విజయశేఖర్ రెడ్డి గారు ఏదేదో గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు పరిమితమైన ఆయన అంటే మీరు ఎవరు సీట్లు రాలేదని, మీరంటే మీకు ఎవరు సపోర్ట్ చేయలేదని, మీరంటే మేము పదే చెప్తున్నాం కదా, మాకు ఏ పార్టీ అవసరం లేదయ్యా, మా పార్టీతోనే మేము గెలవాలనేది, మేము గెలిస్తేనే మాకు గొప్పతనం అని మేము అనుకుంటాము. మేము పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరి సపోర్ట్ మాకు అవసరం లేదని మేము నడుచుకుంటున్నామని మేము పదే చెప్తే మళ్ళీ మీ దగ్గరికి ఎవరు రాలేదంటే పట్టుకుంటారు మీతో పాటు చెప్పడం ఎంతవరకు సంబంధం? విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయశేఖర్ రెడ్డి గారు సమయం అయిపోయింది, చివరిగా చెప్పండి. ఎక్స్టెన్షన్ చేయడం కుదరట్లేదు. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, మీకు ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు సమయం అయిపోయింది, మీరు అర్థం చేసుకుని ఇవాళ ఎక్స్టెన్షన్ చేసే సమయం లేదు, వేరే ప్రోగ్రామ్ ఉంది, అన్యదా భావించకండి. మీరు 30 సెకండ్స్ మీరు చెప్పదలుచుకుని కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి భుజం మీద తుపాకీ పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాల్చాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలా, అవసరమైతే 350 ఆర్టికల్ పెట్టి రాష్ట్రం పెట్టాలా, జంగిల్ రాజుని ముద్ర వేయాలా, లేదంటే 2029లో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయాలా, నేను ఓడించాలని ఒకటి. సార్, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ అలయన్స్ ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్, ఆ ప్రభుత్వానికి వెలుగునగా ఉన్నాడు కాబట్టి, సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్నాడు కాబట్టి, ఈయన ముందు మేము కొట్టాలా, ఈయన ఇబ్బంది పెట్టాలా, ఈయన ఇబ్బంది పెడితే బీజేపీ పల్సర్ అవుతుంది అనే నెపం ఒకటి. మూడోసారి తెలంగాణలో బీజేపీ అలయన్స్ లో ఈయన తిరిగి గవర్నమెంట్ ఫామ్ చేస్తే రేపు మాకు పుట్టుకతలు ఉన్నవని కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రకం రైట్. మోహన్ రెడ్డి గారు మీరేమంటారు చెప్పండి చివరిగా, ఇంకొకళ్ళు ఉన్నారు కంక్లూడ్ చేయాల్సి. మధ్యలో మీరు ఎప్పుడు రాలేదు, మీరు ఎప్పుడు మాట్లాడినట్టు మాట్లాడకండి, మీరు ఎప్పుడు కూడా మధ్యలో అనేక సార్లు మాట్లాడారు. రైట్, ఇది క్లైమాక్స్ కదా, క్లైమాక్స్ లో మళ్ళీ అట్ట పెడితే మళ్ళీ టైం అయిపోయింది, క్లోజ్ చేసి మాట్లాడేది ఉండదు కదా, మాట్లాడండి, కంక్లూడ్ చేయండి మళ్ళీ చెప్పండి సార్. అంటే రుజం ఆపండి ఏంటున్నా, పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయాల్సిన అవసరం మాకు లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఉన్నట్టే రైట్. అంటే ఎట్లా ముగ్గురు కలిసి రావాలనేది మా టార్గెట్, వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు గెలిచాలనేది మా టార్గెట్. పవన్ కళ్యాణ్ గారు డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ గారికి దెబ్బ తగులుతుంది తప్ప మాకేం దెబ్బ తగిలితే డెవలప్ అయితే మేము ఆయన పంచపక్షం అవుతాం, ఆయన ప్రతిపక్షం ఉంటాడు, మేము అధికార పక్షం ఉంటాం. ఈయన జీరోలు అవుతారు. వీళ్ళకి బాధ ఏమంటే ఈయన ఎదగకూడదు, వాళ్ళ కొడుకు తగ్గకూడదు, భవిష్యత్తులో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మా జీవితం నాశనం అయిపోతుందని భయంతో వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళను తగ్గించుకుంటూ పెంచుకుంటూ ఆయనకు ఏదైనా డ్యామేజ్ జరుగుతుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏదైనా ఇబ్బంది, ఆయన ఎదుగుతాడు అనేటుకుంటే ఆయన ఎక్కడో పోయి ఇరికిస్తాడు. సాయికృష్ణని తీసుకుపోయి మాట్లాడుకో, సుగాలి ప్రీతిని మాట్లాడుకో. సుగాలి ప్రీతిని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేపు చేసి చంపినటువంటి వ్యక్తులు ఆయన తీసుకొచ్చి మాట్లాడమని చెప్పి ఆయన పరువు తీసినారు. ఇప్పుడు అదే సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసుల్లో ఉన్న ముద్దాయిలు మినిస్టర్ ఇళ్లలో చేసిన బ్రహ్మాండంగా 5 ఎకరాలు భూమి ఇచ్చిన, గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిన, గవర్నమెంట్ కావాల్సినటువంటి సదుపాయాలు మేము న్యాయం చేసాం, 5 ఎకరాల భూమి ఇచ్చాం, ఇంకేం చెయ్యాలి అని చెప్పిన మోహన్ రెడ్డి ఇదే టైటిల్. మీ మాత్రం ఏం చెప్పాలి, సిబిఐ దర్యాప్తు మేము చేపిస్తామని చెప్పి మేము పర్మిషన్ ఇచ్చి సిబిఐకి మేము ఇచ్చిన తర్వాత వీళ్ళు చేతులు ఎత్తేసినారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టాఫ్ లేదు, మా దగ్గర సిబ్బంది లేదు, వీళ్ళు ప్రొలాంగ్ ఇందాడు, అందుకే ఆయన కూడా ఆపాను. ఎస్ లక్ష్మీకాంత్ గారు చివరిగా చెప్పండి ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు ప్లీజ్ 30 సెకండ్స్ ప్లీజ్. సార్, ఇప్పుడు ఒకటి చెప్తున్నా సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆడే రాజకీయ చదరంగంలో ఎవరైనా
ఆటలు అట్టుకుండలో గానీ మిగిలిపోతున్నారు గానీ ఎవరు పేర్లు కూడా రావట్లా. పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడైతే ఎటువంటి రాజకీయాలు చేసినా గానీ ఆగమమ్మా, ఒక నిమిషం ఆగమమ్మా. పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి రాజకీయాలు చేసినా గానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంతకంతగా కనుమరుగడిపోవడం తప్పించి ఎవరు ఉండరు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని విమర్శలు చేసినా దేశం నుంచి మెచ్చిన నేత, ఇవాళ అభివృద్ధిలో ఆరక్షణం ఆలోచించుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు. మీరు అటువంటి నాయకుడిని చూసుకొని మీరు రేపొద్దున కూటమిలో చీలికలు తెద్దాం అనుకుంటే గనక, రేపొద్దున కూటమిని విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటే గనక వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ మూల్యం అయితే చెల్లించుకోవాల్సిన పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. అది మీరు చూసుకోవాలి అంతే. అంతేగాని సొగాలి ప్రీతి అంటే సొగాలి ప్రీతి సార్. రైట్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలండి లక్ష్మీ శివకుమారి గారు అండ్ విజయ్ శేఖర్ రెడ్డి గారు. సమయభావం వల్ల ఇంకా ఎక్స్టెన్షన్ చేయలేకపోయాం, అన్యదా భావించొద్దు. నెక్స్ట్, ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్పై ఏదైతే కుట్ర జరుగుతుంది అని కూటమి నేతలు అయితే ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు ముందుగా కాపు సామాజిక వర్గంలో చిచ్చు పెట్టి ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్కి ఇబ్బందులు పెట్టాలని చూశారని, తర్వాత కాపు నాయకులు మిగిలిపోతున్నారు తప్పితే ప్రజలెవరు కూడా పవన్ వైపే ఉంటూ ఇటువైపుకు రావట్లేదని గ్రహించిన వైసీపీ పార్టీ మరి మతాల మధ్య చిచ్చు పెట్టి ఏదో రకంగా పవన్ కళ్యాణ్ని బద్నాం చేయాలని చూస్తున్నారని కూటమి నేతలు ఆరోపిస్తుంటే, వైసీపీ మాత్రం అదేమీ లేదు, ఇది కేవలం లోకేష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన సీఎంగా చేసుకుంటానికి పవన్ కళ్యాణ్ని టీడీపీ తొక్కాలి కానీ మేమెందుకు తొక్కుతాం, మాకు అవసరం లేదు, ఇదంతా కూడా టీడీపీ కుట్రని వైసీపీ ఆరోపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రజలు విఘ్నులు, ఎవరు ఎలాంటి వాళ్ళు కూటమి కోసం మరి కూటమిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుందా లేదంటే వైసీపీ సింగిల్ అంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుంటుందా వాళ్ళే తేల్చుకుంటారు. కాబట్టి విఘ్నులు ప్రజలు ఓటేస్తారని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి. ఏఎన్ఎన్ నమస్తే.